సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మొదటి ప్రశ్న ఏంటంటే, సిరివెన్నెల గారి గురించి మీ జర్నీ, మీ అనుభవాలు, మీరు సృష్టించిన అద్భుతమైన పాటలు, వీటి గురించి మాట్లాడుకునే ముందు అసలు సినిమాల్లో రాకముందు సిరివెన్నెల గారి పాటలు ఏం విన్నారు, ఏం వింటే వాటిలో ఏమి నచ్చాయి, మొదటి అభిప్రాయం ఏంటి మీకు? అసలు మహానుభావుడు ఆయన పెన్ను పెట్టడమే ఎక్కడ పెట్టారు, ఆయన ఎవరి చేతి కింద పెట్టారు? కె విశ్వనాథ్ గారి. అంటే ఆయన రామచంద్రపురంలో ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడికి కబురు పెట్టి ఆయన రైటప్స్ అన్నీ చూసి పిలిచి మరీ ఆయనకి ఇవ్వడం జరిగింది. అసలు ఆయన రైటింగ్స్ మనకి ఎందుకు తెలియదు, ఇక అక్కడి నుంచి మనకి ఇప్పటి వరకు తెలుసు, ప్రతిదీ తెలుసు. ఎన్ని పాటలు రాశాడు మహానుభావుడు. వాడు మన మధ్య లేడు, ఆయన మన ముందు లేడు, ఆయన మన బ్యాడ్ లక్ అంతే. అటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు, అటు వేటూరి గారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన వచ్చిందేమో అనిపించింది. కానీ అంటే మీరు పర్సనల్గా మీరు సినిమాల్లో రాకముందు, అంటే దాదాపుగా 86 ప్రాంతంలో శాస్త్రి గారు వచ్చారు, మీరు ఇంకా అప్పటికి సినిమా రంగ ప్రవేశం చేయలేదనుకుంటాను. సో అప్పుడు మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి, మీరు బాగా నచ్చినటువంటి, మీకు నచ్చినటువంటి సిరివెన్నెల గారి సాహిత్యం గురించి. స్వర తత్పర సుర ఝరి గమనమౌ సామ వేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం అంటూ ఆయన ఎంత గొప్పగా కళాన్ని జడిపించారు అని అంటే, అందులో ఉన్న ప్రతి పాట కూడా ఒక సెన్సేషనల్ సక్సెస్, మామూలు సక్సెస్ కాదండి, ఒక రేంజ్ దాటినటువంటి సక్సెస్ని ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు ఆయన. మరి ఆయన ఇది హిట్ అవుద్దని తెలిసి రాస్తారో లేదా తెలియక రాస్తారో, అమాయకత్వంతో రాస్తారో, ఆనందంతో రాస్తారో, ఆశ్చర్యంతో రాస్తారో, ఇవన్నీ కూడా అందులో పోసి రాస్తారో, మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా మనల్ని ఈ అంశాలన్నింటిలోనూ కూడా కుదిపేస్తారు పట్టుకుని. కరెక్ట్. అన్ని అద్భుతాలు ఆయన చేశారండి. ఆయన రాసిన ప్రతి పాట కూడా ఇదేంటి అదేంటి, అసలు ఫస్ట్ ఆ సిరివెన్నెలలో పాట వింటూ ఉంటే అందులో పాటలు అన్నీ కూడా మనసుని లాగేస్తాయండి, గింజేస్తాయి పట్టుకుని, అంత అద్భుతాలు. నిజానికి ఎంత శక్తి ఉన్నటువంటి పాటలు అంటే, మీరు చెప్పినటువంటి వాస్తవం ఎంతవరకు అర్థమైందనే మాట పక్కన పెడితే, ఆ పాటలను పాడుకొని సామాన్య ప్రేక్షకుడు ఉండడేమో కదా. 99 to 100% గ్యారంటీగా ఉంటారండి. ఆయన కలం అలాంటిది, ఆయన ఆలోచన విధానం అలాంటిది, ఆయన చెప్పేటటువంటి తీరు అలాంటిది, పాటల యొక్క వరవడి కానీ ఏదైనప్పటికీ కూడా రాస్తే శాస్త్రి గారే రాయాలి అన్న ఫీలింగ్ ఎంతమంది అంటారో. ఒకవేళ కొన్ని పాటలు వేరే ఎవరి చేతన్నా రాయించేశారు అనుకోండి, అయ్యో ఇది శాస్త్రి గారు రాస్తుంటే ఇంకా గొప్పగా ఉండేదేమో అన్న భావన కూడా నేను ఎన్నోసార్లు విన్నా. అలాంటి మహానుభావుడు ఆయన. అంటే మీరు అప్పటి నుంచి మీరు సినిమాల్లోకి వస్తే కనుక శాస్త్రి గారితో రాయించుకోవాలి అని ఒక థాట్ ప్రాసెస్లో ఏమైనా ఉన్నారా, లేకపోతే అది యాదృచ్ఛికంగా జరిగిందా? యాదృచ్ఛికంగా ఎందుకు జరుగుతుందండి, ఆశలు ఉండకుండా ఉంటాయా చెప్పండి. మనిషి అన్న తర్వాత, మనసు ఉన్న తర్వాత సినిమా వైపు ప్రయాణం పరిగెడదామని ఎప్పుడైతే కోరిక కలిగిందో, అందులో శాస్త్రి గారు కూడా కలిసే ఉంటారు మనతో పాటు పరిగెట్టడానికి. అంచేత శాస్త్రి గారి చేత పాటలు రాయించుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అనుకుంటూ ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, సరే ఈ పాట మీరు రాయాలి అంటూ ఆయన చేత రాయించుకోవడం, ఆయన రాయడం. మొట్టమొదటి పాట ఏ పాట రాయించుకున్నారు సార్? మొట్టమొదటి పాట అప్పుడు కొబ్బరి బండలు ఏదో ఒక పాట రాయించుకున్నాము. అంటే నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు సడన్గా అడిగితే గుర్తులేదు, కానీ తర్వాత రాజేంద్రుడు గజేంద్రుడిలో, ఆ తర్వాత ఇక ఎన్ని 1-2 కాదండి, ఆల్మోస్ట్ నేను చేస్తున్నటువంటి ప్రతి సినిమాలోనూ కూడా శాస్త్రి గారి పాట లేకుండా ఉండదేమో. అది కూడా చాలా ఇంపార్టెంట్ సాంగ్స్, అంటే కథాపరంగా ఇంపార్టెంట్ సాంగ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అధిక శాతం ఆయనే. శాస్త్రి గారి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉందండి. ఆయన రాసేటప్పుడు ఆయన ఏం చేస్తారంటే, మొత్తం కథ యొక్క వివరం అంతా తెలుసుకుంటారు. ఒకవేళ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోతే చదివేస్తారండి, లేదా మన దగ్గర నుంచి వినేస్తారు. మొత్తం సినిమా స్టోరీ చెప్పమంటారు ఆయన. ఆయనకి వినడం సరదా. ఇప్పుడు సినిమా స్టోరీ ఏదో ఒక పాట 2 పాటలు అయితే వినాల్సిన అవసరం ఉండదు, అయినా సరే ఆయనకి సరదా. ఆ సరదా తీర్చుకోవడం కోసం వినేస్తారు. కానీ సరదా తీర్చుకోవడంలోనే ఉంది అసలు రహస్యం. ఎందుకంటే రేపు పెన్న పెట్టబోయేటప్పుడు ఈ సినిమాకి సంబంధించిన మొత్తం కథ అంతా కూడా అందులో ఆయనకి తెలియకుండానే ఇన్వాల్వ్ చేసేస్తారో, ఎలా చేస్తారో తెలియదు, కానీ అద్భుతంగా
ఆయన మరిచేస్తారండి. అంత బాగుంటుంది అది. సో అది ఒక ప్రత్యేకత శాస్త్రి గారిలో అని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అది. జనరల్గా అయితే దర్శకుడు వస్తే ఈ పర్టికులర్ సాంగ్కి సీన్ ఏంటి, ఆ సందర్భం ఏంటి అని అంతవరకే ఏంటండి ఇది అంటే ఇంకా తక్కువ అడిగే వాళ్ళు కూడా ఉంటారండి. ఇది ఏమన్నా డ్యూయేటా, ఓకేనండి, ఓకే అండి, చాలండి, ఓకే డ్యూయేటే కదా అని చెప్పి రాసేసుకుంటూ పోతారు. అంటే రాసేసే వేరు, ఈయన లోపలికి ఇన్వాల్వ్ అయ్యి కథనే. అందుకనే ఈయన పర్టికులర్గా ఈయన దగ్గరికి ఎవరు వెళ్ళినప్పటికీ కూడా మీ టైటిల్ పెట్టారు కదా జగమంత కుటుంబం, అలాగనే మరి అది రాసేటప్పుడు ఎంత లోతుగా ఆయన వెళ్ళి ఉంటారు. లేకుండా ఆ పదం ఆయన దగ్గర నుంచి, జగమంత కుటుంబం అనేటటువంటి పదం ఆయన దగ్గర నుంచి వచ్చిందే. అదే మీరు ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు. అదే నాకు తెలిసి ఏదో సినిమా కూడా పెట్టారండి జగమంత కుటుంబం అలాగనే. ఇలాంటిది ఆయన క్రియేట్ చేయగలరండి. ఆయన చేస్తేనే దాని డెప్త్లో బయటకు వస్తాయి. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. మనం తవ్వితే గొయ్యి అవుద్దండి, ఆయన తవ్వితే నుయ్యి అవుద్దండి. అది ఆయన స్పెషాలిటీ. చాలా వాడుకోవచ్చు సార్. మనం తవ్వితే గొయ్యి అవుతుంది, శాస్త్రి గారు తవ్వితే నుయ్యి అవుతుంది. డెఫినెట్గానండి. నుయ్యిలోంచి అమృతమే ఇక ఏదైనా ఇంకా అలా వస్తానే ఉంటుంది ధార. అది మామూలు ధార కాదు, మరణం లేని ధార అండి అది. ఆయనకి ఎక్కడ ఉందండి. ఆయన ఇప్పుడు లేడు, కొత్త పాట రాకపోవచ్చేమో కానీ ఆయన ఉన్న పాటలన్నీ వినిపిస్తూనే ఉంటాయి. వినిపించినప్పుడల్లా రాసినట్టే లెక్క. అంతే కదా, అద్భుతాలు కదండి ఆయన ఇచ్చినవన్నీ కూడాను. 80 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఆయన సృష్టించిన అద్భుతాలు నిరంతరం ఎప్పటికీ మీరు అన్నట్టుగా వినిపిస్తూనే ఉంటాయి. ప్రతి వాళ్ళకి ఒక పేజీ ఉంటుందని అంటారండి, కానీ ఆయనకు ఒక పుస్తకం ఉంటుందండి. అబ్బా, అది ఆయన స్పెషాలిటీ. ఈ రోడ్ అంత గొప్ప రైటర్ ఆయన. చాలా బాగుంది సార్. లక్షలు ఇవ్వచ్చు. అంటే మీరు చెప్పిన రెండు కూడా చాలా బాగున్నాయి. మనం తవ్వితే గొయ్యి, ఆయన తవ్వితే నుయ్యి. ప్రతి వాళ్ళకి ఒక పేజీ ఉండడానికే కష్టపడితే ఆయనకు ఒక పుస్తకమే ఉంది. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అయితే మీరు రాసిన పాటల గురించి అంటే మీ ప్రత్యేకత ఏమిటి అంటే, చాలామందికి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది శాస్త్రి గారితో పనిచేసేటప్పుడు. మేజర్గా పాటకు సంబంధించిన 2 మేజర్ డిపార్ట్మెంట్స్లోనూ ఆ 2 పాత్రల్ని మీరే పోషించిన నాకు తెలిసి ఏకైక వ్యక్తి ఏమో శాస్త్రి గారితో ట్రావెల్ చేసి. తర్వాత వచ్చి ఉండొచ్చు ఎవరైనా. దర్శకుడు, సంగీత దర్శకుడు. దర్శకుడు సందర్భాన్ని క్రియేట్ చేస్తాడు, సంగీత దర్శకుడు ఆ సందర్భానికి ఒక ట్యూన్ ఇస్తారు, లేకపోతే శాస్త్రి గారు రాసిన పాటకి ట్యూన్ చేస్తారు. కాకపోతే దర్శకుడు, సంగీత దర్శకుడు అనేవాడు ఒక పాటకి ఉన్న పార్శ్వాలలో 2 అద్భుతమైన ముఖ్యమైన పాత్రలు అవి. ఆ రెండింటినీ మీరు పోషించారు. సో మీ రిలేషన్ విత్ శాస్త్రి గారు ఇస్ మోర్ అంటే ఇంటెన్స్ బేసికలీ. చాలా అంటే దానికి ఎప్పుడు కూడానండి శబ్దాన్ని, దృశ్యాన్ని రెండింటినీ విడదీయలేనటువంటి అనుబంధం రెండింటికి ఉంటాయండి. ఈవెన్ సైలెన్స్ ఈజ్ ఆల్సో ఏ సౌండ్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సౌండ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు సౌండ్ వీణ మీద చేశారనుకోండి, వీణ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. తబలాతో చేశారనుకోండి, తబలా సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. గిటార్తో చేశారనుకోండి, ఆ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సైలెన్స్, ఎవ్రీ సౌండ్ ఈజ్ దేర్. యూ హ్యావ్ టు ఇమాజిన్ ఇట్. అంచేత సైలెన్స్ ఈజ్ ఎ గ్రేట్ సౌండ్ దాన్ ఏ సౌండ్. అంచేత అసలు సౌండ్ లేకుండా దృశ్యాన్ని ఆలోచించడమే చాలా కష్టం. అలా ఆలోచిస్తున్నప్పుడు చేసేటటువంటి పనేనండి ఈ సౌండ్ది కూడా. అంచేత ఇది అది 2 కలగలుపుకుని మనం ఒక మంచి సన్నివేశాన్ని క్రియేట్ చేసుకుంటూ, లేదా సన్నివేశాలని క్రియేట్ చేసుకుంటూ, ఈ సన్నివేశాలన్నిటి యొక్క కోడలిని అంటే ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చుకుని ఒక అద్భుతమైనటువంటి పాట రాయించుకోవడం కోసం ట్యూన్ చేసుకుని ఆయన దగ్గరికి పట్టుకుని వెళ్ళి కనుక ఆయనకి మనం అందజేస్తే ఆయన అది విని మురిసిపోతూ నవ్వేవాడు. ఆయన నవ్వు ఎంత బాగుండేదో మహానుభావుడు. తృప్తిగా నవ్వేవాడు, మామూలుగా నవ్వటం కాదండి, అసలు ఓపెన్నెస్ అనమాట. పక్క నవ్వేవాడు. అంత అద్భుతమైనటువంటి నవ్వు అయింది. నవ్వుతూ ఆయన పైగా ఆయన దగ్గర ఒక స్పెషల్ గుణం ఒకటి ఉందండి. అదేంటి అంటే మిత్రమా అనేవాడు. అదొక పదం, ఊత పదం ఆయనకి. అది కాదు మిత్రమా, అసలు ఎంత బాగుంది సన్నివేశం, ఎంత బాగుంది, దానికి అనువైనటువంటి మ్యూజిక్ ఎంత బాగుంది. ఇలాగ ఆయన ఉత్సాహపడిపోతూ మీకు ఎందుకు చూడండి మంచి పాట ఇస్తానని ఆయన ఇచ్చాడంటే ఇంకా అదిరిపోద్దండి ఆ పాట. అలాంటి ఫీలింగ్ తీసుకొచ్చేసాడు అప్పుడే. మహానుభావుడు ఆయన. మీరు అదే మీకు మీ జ్ఞాపకాల పొరల్లోంచి రకరకాల ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు ఆయనతో పాటు ఎన్ని టైమ్స్ ఆయనతోటి కలుస్తూనే ఉండేవాళ్ళం అన్నిటికీనండి. కాకపోతే వీళ్ళందరి దగ్గర ఒక గొప్ప గుణం ఒకటి ఉందండి. అదేంటి అని అంటే శాస్త్రి గారు కానీ, మాకు భువనచంద్ర గారు రాసేవారు, జొన్నవిత్తులు గారు రాసేవారు. వీళ్ళందరూనండి ఎవరి పాటలో వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం.
ఇచ్చేసిన పాటలు వాళ్ళ ఆ సీన్స్ సీక్వెన్సెస్ అన్నీ తెలిసి వాళ్ళు రాసేసేసి నా మెడ్రాస్లో ఉన్న అపార్ట్మెంట్కి పట్టుకొచ్చేసి ఇదిగోనండి ఇవన్నీ మేము రెడీ చేసాము అని చెప్పేసి ఎవరి మట్టుకాళ్ళు ఇచ్చేవారు. ఇచ్చిన తర్వాత ఎంత అందమైనటువంటి కల్చర్ అంటే అది. బౌనా ఏది ఆ పాటలో నా రెండో లైన్ ఉంది చూడు, అది ఒకసారి చెప్పు నాకు వినిపించు అని ఈ శాస్త్రి గారు అడిగేవారు. దాన్ని ఇంకేదైనా ఒక్క మార్పు ఎందుకు చేయకూడదు, నువ్వు చేయగలవు కదా, నీకు వచ్చు కదా, అది ఇంకొక ఆ లైన్ ఇంకొకసారి ట్రై చేయి అంటే ఆయన అప్పుడే కూర్చొని ఆయన ట్రై చేసేవాడిని. జొన్న విత్తులు మళ్ళీ ఈ వినేవాడు. మహా అద్భుతంగా ఉందా, నువ్వు అసలు ఏవైనా నువ్వు కింగ్ వేసే పాటలు ఏంటి, ఈయన దర్శకుడు చేయాల్సిన పని కూడా ఆయన చేస్తూ వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టు ఇంకా వాళ్ళు రాశారు పాటలు. అసలు ఎలాంటి ఫీలింగ్ ఉండేది కాదు, నేను రాశానా వాళ్ళు రాశాననే భావం అలాంటిది ఏమీ లేకుండా నాకు చూస్తే ముచ్చటేసేసేదండి. ఎంత ముచ్చటేసేసేదంటే వీళ్ళని చూసి మనం కదా నేర్చుకోవాల్సింది, ఎంత సాంప్రదాయం, ఎంత పద్ధతే. అయితే అందులో మీ పాత్ర కూడా ఉంటుంది అంటే వాళ్ళు మీ స్టోరీలో మీ సమక్షంలో అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోతే అందరి విషయంలోనే జరుగుతుందని నేనైతే అనుకోలేను. అలాగే కనుక జరుగున్నట్టయితే అది నా అదృష్టం అండి. నన్ను అదృష్టవంతుని చేశారు. అది చాలా అద్భుతంగా ఉంది సార్. ఇలా జరిగేటప్పుడు వీళ్ళ యొక్క సంస్కారానికి నేను మురిసిపోయండి. వీళ్ళందరికీ పట్టుబట్టలు పెట్టేవాడిని పాటలు అయిన తర్వాత. ఎంత బాగుండేదండి ఆ రోజులు, తలుచుకుంటూ ఉంటే అద్భుతంగా అనిపించేదండి. అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న ప్రశ్నలో కూడా అదొకటి. మీరు పారితోషికం ఇచ్చే విధానమే వేరుగా ఉండేది. అంటే మీరు పట్టుబట్టలు అన్నారు కాబట్టి నేను ఆ ప్రశ్నని కంటిన్యూ చేస్తున్నాను. అవునండి, ప్రత్యేకమైన శైలిలో మీరు కవులను గౌరవించేవారు అనేది సినిమా వర్గాల వారికి తెలిసినటువంటి ఒక ఫ్యాక్ట్. అది అంటే ఆ రోజుల్లో ఏదైనా సరే అచ్చిరెడ్డి గారు నేర్పినటువంటి కొంత సంస్కారం ఉందండి. అదేంటి అంటే మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ కవర్లో పెట్టి నీట్గా రహస్యంగా ఇచ్చేయాలి. కానీ అది అతను ఊహించకుండా అతని చేతికి వెళ్తే అన్నట్టు ఫీలింగ్ అంతే. అంటే చెప్పాలి అంటే దాన్ని ఏదో మనం చిన్న గిఫ్ట్ ఇస్తున్నట్టుగా ఫీలింగ్ అనమాట. దాన్ని ఎలా ఆచరించారు? ఇలాగే ఈ పట్టుబట్టలు పెట్టి దాని మధ్యలో కవర్ పెట్టి ఒక పళ్ళెం పెట్టి ఈ పళ్ళెంతో సహా వారికి ఇస్తే వాళ్ళు ఇది తీసుకునండి, ఇది లెక్క పెట్టుకోవడం కూడా ఉండదు, తీసుకుని సంచిలో పెట్టేసి బట్టలతో సహా ఈ రచయితలందరినీ ఒకేసారి ఇచ్చారు. ఇంటికి పిలిచి అందరికీ ఒకేసారి ఇచ్చేసామండి. మంచి భోజనం పెట్టి చక్కగా పట్టుబట్టలు పెట్టి వాళ్ళ కవర్లు వాళ్ళకి ఇచ్చేస్తాయి. చాలా అద్భుతంగా జరిగింది. తెర మీద మీ సినిమాల్లాగానే బయట కూడా మీ ప్రవర్తన అంత సంస్కారవంతంగాను ఉంటుందనడానికి ఈ ఎందుకంటే ఒక రకంగా ప్రొడ్యూసర్లు మహారాజులు అనుకుంటే రెండు రకాలు ఉంటారండి. కళాకారుల్ని గౌరవించే విధానం మన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మనం అవకాశం ఇవ్వకపోతే వీళ్ళు ఎక్కడ ఉన్నారులే అనుకునేవాళ్ళు ఒకడు, వాళ్ళ సరస్వతీ పుత్రులు వాళ్ళతో పనిచేయడమే అదృష్టం అనుకునే మహారాజులు కొంతమంది. ఇది వాళ్ళ సంస్కారాలను బట్టి ఉంటుంది. అటువంటి ఒక అద్భుతమైన సంప్రదాయానికి మీరు తెర తీశారు. యాక్చువల్గా ఇవాళ రోజున కూడా అందరూ ఆచరించాల్సిన ఒక మంచి ఏమంటారు దాన్ని ప్రాక్టీస్. సో చాలా బాగుంది సార్. సరస్వతిని గౌరవించడం అనేది కనుక మనం చేయకపోతేనండి మనిషికి కొత్త ఆలోచనలు రావు, ఉన్న ఆలోచనలు నిలబడవు, పాత ఆలోచనలు గుర్తుకు రావు. ఇంకెందుకు ఆ మనిషి జీవితం దేనికి చెప్పండి. సరస్వతిని రెస్పెక్ట్ ఎవరు చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా ఎదుగుతారు సార్. నేను నమ్మిన సిద్ధాంతం అది. అదే ఆయన సరస్వతి పుత్రుడు, భగవంతుడు నాకు అంతో ఎంతో కాస్త గుణాన్ని ఇచ్చాడు. సో నేను ఆయన్ని గౌరవించుకోలేకపోతే ఇంక నాకు ఎక్కడి నుంచి గొప్ప పాట వస్తుంది చెప్పండి. అలాగే నేను మా రైటర్ దివాకర్ బాబు గారిని నేను కారులో ఎక్కించి తీసుకొచ్చేవాడినండి. ఈ రైటర్స్ని అందరినీ కూడా రండి, శాస్త్రి గారు ఉన్నారనుకోండి, శాస్త్రి గారు ఆయన పట్టా నేను వచ్చేస్తే కుదరదు, నేను వెళ్ళాలి, నేనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి, వెళ్ళి నేను ఎక్కించుకోవాలి ముందు సీట్లో, అక్కడి నుంచి మాట్లాడుకుంటూ రావాలి. దివాకర్ బాబు గారి కోసం మళ్ళీ నేను వెళ్ళాలి అక్కడికే, అక్కడ ఎక్కించుకుని తీసుకురావాలి. ఇలాగే చేస్తూనే ఉండేవాళ్ళం అండి. అంటే ఇందులో మీ స్వార్థం కూడా ఉంది సార్. యాక్చువల్గా మీరు ఎన్ని మంచి అనుభూతుల్ని మీరు మూట కట్టుకున్నారు కదా. స్వార్థం కూడా. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ మేకింగ్ మెమరీస్. అంటే కనుక మీరు ఎవ్రీ మినిట్ ఉపయోగించుకుంటూ, అంటే ఇప్పుడు వారిని కారులో ఎక్కించుకున్నాను నేను, ఆయన మాత్రం ఉంటారు, నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఇక ఆయన మాట్లాడేది నాతోటే కదా, నేను మాట్లాడేది ఆయనతోటే. సో ఎంత అనుభవాన్ని మనం అందుకుంటాం చెప్పండి అక్కడి నుంచి. ఎంత అది చాలా అదృష్టం ఉంటే, చాలా అదృష్టం భగవంతుడు నాకు కలగజేశాడండి. అది దాన్ని మీరు అంత సద్వినియోగం కూడా చేసుకున్నారు. ఆ అవకాశం చాలామందికి ఇస్తాడు సార్. ఆ అవకాశం విలువ తెలుసుకుని అంత మహానుభావులతో ఆ అనుభూతులన్నింటినీ మూట కట్టుకుని ఇవాళ మీరు
అని తలుచుకోగానే మీకు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కదా అది. డెఫినెట్గా అండి. ఇంకా మీ పాటల విషయానికి వస్తే సార్, ముఖ్యంగా మీ పాటల్లో అమ్మ పాటలు ఎక్కువ ఉన్నాయి. అంటే సృష్టికి మూలం అమ్మ కాబట్టి మన అమ్మ పాటలతోనే మన ఈ ఇంటర్వ్యూని కూడా మొదలు పెడదాం. మీ సినిమాల్లో చాలా అమ్మ పాటలు ఉన్నాయి, వాటన్నిటినీ శాస్త్రి గారే రాశారు. ప్రపంచంలోనండి అన్న లేని తమ్ముడు ఉంటాడేమో, భార్య లేని భర్త ఉంటాడేమో, బట్ తల్లి లేని కొడుకు మాత్రం ఉండడు సార్. కొడుకు కానీ కూతురు కానీ తల్లి ఉండాల్సిందే. తల్లి లేకపోతే ఇంపాసిబుల్ అండి. అంచేత ప్రథమంగా అందుకని ఎవరికి చెప్పినప్పటికీ కూడా వాళ్ళ అమ్మ గురించినటువంటి ఎక్స్పీరియన్స్ దాన్ని అంటారు అమ్మ చేతి ముద్ద అలాగేనండి. మొదటిసారి మనం తింటాం కదా, అదే మనకి టేస్ట్ ఫీలింగ్ ఉంటుందండి. అంచేత ఆ అమ్మే వండాలండి. మళ్ళీ ఇంకొక అమ్మ వండినటువంటి టేస్ట్ అది మామూలు, అది వేరు. మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు, కానీ అందరూ అమ్మలే, అందరూ గొప్పవాళ్ళే. అది తల్లి గుణం అంటేనండి. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కూడా మా అమ్మ చేసినట్టుంది. మా అమ్మ చేసినట్టుంది, అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఇంక అంతకన్నా వరల్డ్లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఉండదు. సో అలాగా అందుకని నేను ఈ పర్టికులర్గా ఈ మదర్ సెంటిమెంట్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎంచుకుంటూ వరుసగా వచ్చేవాడిని. చాలా బాగుంది సార్. యాక్చువల్గా మీరు అమ్మ పాటల్లో యమలీలలో సిరిలోలికించే చిన్ని నవ్వులే ఆ పాట అయితే సార్, నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినిమా ప్రేక్షకులు తమ పిల్లలు జోల పాడడానికి ఉపయోగించేవి 2 పాటలు. ఒకటి కళా తపస్వి విశ్వనాథ్ గారి సినిమా స్వాతిముత్యంలో లాలీ 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 లాలీ, ఆ తర్వాత మళ్ళా మీ పాటే. మహానుభావుడు అండి. ఆయన ఇచ్చినటువంటి పాట అది. సిరిలోలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు. అందరూ పెన్నులో ఇంకు చుక్కలు పోసుకుని రాస్తారు, కానీ ఈయన మాత్రం తేనె చుక్కలు పోసుకుని రాస్తాడండి. అది ఈయన స్పెషాలిటీ. అందులో ఉదాహరణకి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం కదా పాట సిరిలోలికించే, అబ్బబ్బబ్బబ్బ ఏమి పోసాడండి అందులో తేనె. అంతే కదా. అమ్మ గురించి చెప్పినటువంటి దాంట్లో ఆయన పోసిన తేనె మామూలు తేనె కాదండి అది. మీకోసం పల్లవి ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరుగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా. చూసారు అక్కడ ఎంత చక్కటి దీవెన ఉందో, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా. ఒక్కొక్క పదాన్ని తూకం వేసినట్టు. ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు. ఇది ట్యూన్కి రాసిన పాటేనా సార్? ట్యూన్కి రాసిందండి. అసలు ఆ ట్యూన్ అలాగే అంత ఆర్ద్రంగా ఉంటుంది. ఆ ప్రతి తత్కారానికి పడిన పదం. ఆయన దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఉందండి. అదేంటంటే ఆయన మొత్తం మనకి పాట అంతా ఇచ్చేసిన తర్వాత, పాట పాడించేసుకున్న తర్వాత పాడేవాళ్ళు ఎవరు? బాలు గారు, అద్భుతాలు, మామూలుగా ఉండదండి. ఈయన తేనెచుక్కలు పోస్తే ఆయన గొంతులోంచి తేనెచుక్కలు పోస్తాడు ఆయన. మొత్తం మీద వీళ్ళందరూ సంథింగ్ డిఫరెంట్ మిరాకిల్స్ అండి. ఇలాగ వీళ్ళు చేసిన తర్వాత ఆ పాట ఒక్కసారి కనుక మనం వింటూ ఉంటే ఆ పాట మనకి పిక్చరైజేషన్ చెప్పుద్దండి. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది. అంటే ఇట్ సెల్ఫ్ విల్ గైడ్ అస్. ఒక డైరెక్టర్ తను రాసిన పాటే గైడ్ చేస్తూ ఉంటుందండి. నన్ను ఇలా తెయ్యి, ఇక్కడ ఈ విషయం ఇలా చెప్పు అని మీకు సన్నివేశం కళ్ళ ముందు కనపడేలాగా ఆయన రాసినటువంటి రాతలు ఉంటాయి. అది గొప్పతనం. అంటే మీరు బాలుగారు అన్నారు కాబట్టి ఈ 2వ చరణం నాకు ఒకటి, అది పెద్ద అయ్యాక అబ్బాయి అలి అమ్మ ఒడిలో పడుకుని ఎంత ఆ ఒక్క 4 లైన్లే పాడతారండి ఆయన. అసలు వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా. అసలు అంటే జీవిత సత్యాలండి ఇవన్నీ. ఎవరికైనా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి చిన్నపిల్లడు అమ్మ 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 అనే కదా అంటాడు. అమ్మ పేరే ఆదిగా. నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ, కీడన్నదే
కనిపించేనా ఎన్నడైనా. అది శాస్త్రి నేను గారి చెప్పినట్టు ఇందాకలా శాస్త్రి గారు బాలు గారు, చిత్ర గారు, కృష్ణారెడ్డి గారు, అయ్యో వీళ్ళందరి కాంబినేషన్లో ఇలాంటి పాటలు. నేను సర్వసామాన్యుడండి, మహానుభావులు వీళ్ళందరినీ ఉపయోగించుకుంటున్నామండి అంతే. అంతే సార్, అంతే. నిండుకొండ ఎప్పుడు తొణకదు, అన్నీ వడ్డించిన విస్తరాకు ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగా మీ సంస్కారం అది. అంటే అంత మంచి పాటలని అందించారండి. అలాగే అమ్మ పాటల గురించి చెప్పుకుంటూ వెళ్తే అన్ని పాటలు మనం డిస్కస్ చేయలేకపోవచ్చు, కానీ వేరే ఒక సందర్భంలో అంటే కొడుకే అమ్మకి అమ్మలాగా పాడే సందర్భం మనకి. నాలో నిన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళో పాపాయినావమ్మా, నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలనా ఇంకా పసివాడినేగా అమ్మా, రామరక్షయని లాల పోసిన, శ్యామలాలి అని లాలి పాడిన, బువ్వ పెట్టిన బుజ్జగించిన, చెయ్యి పట్టుకొని నడక నేర్పిన, అమ్మను మించిన అమ్మను నే కాగలనా. అసలు పిల్లాడు అమ్మలాగా పాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ మీరు చెప్పాలి సార్. అంటే ఆ సందర్భాన్ని ఎలా సృష్టించడం, అసలు పిల్లాడి చేత అమ్మ పాట పాడించాలనే థాట్ ఎలా? మీరు పాడుతూ ఉంటే నేను అందులో మమైక్ అయిపోయండి. అప్పుడు శాస్త్రి గారు రాసిన పద్ధతి, శాస్త్రి గారు మళ్ళీ ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ఆయన పాడిన ఇవన్నీ వరుస పెట్టి గుర్తుకొచ్చేస్తున్నాడండి మహానుభావుడు. అది గుర్తుకొచ్చిన వెంటనే మళ్ళీ ఆయన లేరు అన్న నిజం కూడా గుర్తొచ్చి, ఒకవైపు నుంచి బాధ, ఇంకో వైపు నుంచి ఆనందం, ఇంకో వైపు నుంచి ఆయన మిగిల్చినటువంటి అపారమైన ప్రాపర్టీస్ ఆఫ్ సాంగ్స్. అసలు ఇట్లా తలుచుకుంటా ఉంటే ఏంటి ఇది జరిగిందంతా నిజమేనా, ఎలా అంటే జరిగినదంతా నిజమని కాస్త తెలియజేయవా తీయగలగానే ఒక పాట ఒకటి, అది ఆయన రాశాడండి ఊయల సినిమాలో. అంటే జరిగినదంతా నిజమని కాస్త రుజువు చేయవా తీయగా. అంటే అందులో సన్నివేశం ఏంటి అని అంటే, ఒక భార్యకి కడుపు వస్తే ఇదంతా నిజమే అని చెప్పేసి నాకు నువ్వు చెప్పవా అని చెప్పి అడగటం సందర్భం ఉండదు. ఇప్పుడు ఈయన పాటలు తలుచుకున్నట్టయితే ఈ పాటలన్నీ నువ్వు రాసేయడం, మేము రాయించేసుకోవటం, అవన్నీ షూట్ చేసేయడము, అది శభాష్ అని చెప్పేసి పబ్లిక్ అనడము, ఇదంతా నిజమేనా? ఇదంతా జరిగిపోయిందా? ఇంత గొప్పవన్నీ ఇలాగే జరిగిపోతా వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి భావం అండి. నిజమే సార్. మీరు కూర్చున్న ప్లేస్లోనే బాబాయ్తో కలిసి ఇక్కడ కూర్చునేవారు, కూర్చుని నేను చెప్పారండి నాకు. ఒక 2 రోజుల పాటు చేసిన కార్యక్రమం ఇక్కడి నుంచి ఆయన మనకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు, కానీ అది నిజంగా జరిగిందా, అంతటి అదృష్టానికి మనం నోచుకున్నావా అనే ఫీలింగ్ నిజంగానే కలుగుతుంది. మహానుభావుడండి. ఒక రకంగా మనం అందరం అదృష్టవంతులే, మీరు ఇంకొంచెం ఎక్కువ గడపగలిగే అదృష్టం నాకు దక్కడం వల్ల, అంతే తప్పండి. అంటే నేను అనేది, ఇప్పుడు అమ్మ పాటలని మీరు రకరకాల సందర్భాల్లో రకరకాల పాత్రలతో, కేవలం అమ్మ పాట అంటే జనరల్గా ఒక పిల్లాడికి అమ్మ పాడేది. ఇప్పుడు మొదటిదేమో అమ్మ పిల్లాడికి పాడేది సిరిలోలికించే, ఇప్పుడు ఇక్కడ పిల్లాడే అమ్మకి పాడేది అభిషేకంలో. అవును, పిల్లాడే అమ్మకి పాడతాడు. అమ్మ ఎంత గొప్పదో చెప్తున్నాండి. అందులో ఒక 2 పదాలు ఉన్నాయండి. అమ్మ లేని బ్రహ్మ చేసేది మట్టి బొమ్మ, మనిషిగా మలిచేది కనిపించు తల్లి మహిమ, మనసును నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ, దేవుడు సైతము కోరిన దీవెన అమ్మ. బాబా చూసారా, దేవుడు సైతము కోరిన దీవెన అంటే అమ్మ లేని బ్రహ్మ అని మొదలుపెట్టి దేవుడు సైతము కోరుకున్నాడు, నాకు ఒక అమ్మ ఉంటే బాగుండును కదా అని. దేవుడు కూడా ఏమైనా కోరుకోవాల్సి ఉంటే ఆయన అమ్మ కావాలని కోరుకుంటాడని. ఇంతకన్నా ఎవరు చెప్పగలుగుతారు, మహానుభావుడు తప్ప. సూపర్ సూపర్ సూపర్, అద్భుతమైన పాట. నాకు అలాగే అమ్మ పాటలో ఇంకొక సందర్భం బాగా నచ్చేది. అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగపడకమ్మ, కడుపారని నుగన్న అమ్మ చూడలేదమ్మని కంట చెమ్మ. చూసారా, పాటలు కనీసం కూడా రాని నా చేత కూడా మహానుభావుడు పాడించేస్తున్నాడు. మీరు మీ ట్యూన్లు కనిపించడానికి అంత సింపుల్ గా ఉంటాయి, కానీ అంతే
మనసుకు హత్తుకుపోయేలా ఉంటాయి సార్. అందుకే నిలిచే ఈ పాటలు. ఇప్పుడు మీరే మొన్న మీతో కాసేపు గడపడానికి వచ్చినప్పుడు సినిమా పాట గురించి ఒక మంచి మాట అన్నారు. సినిమా పాట చేయడానికి విద్వత్తు లేకపోతే చాలా అద్భుతమైన టాలెంట్ కాదు, మనకేం కావాలి, ప్రేక్షకుడికి ఏం కావాలి అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అని. అనుభూతి ముఖ్యం అని మీ పాటలు అన్నిట్లోనూ ఇన్ఫ్యాక్ట్ మీరు చేసేవన్నీ ఎక్కువ మధ్యమావతి రాగాల్లో ఉంటాయి. చిన్ని మమ్ములే, లేకపోతే నాలో అది కూడా మధ్యమావతి, చిలక ఏ తోడులు, ఇవన్నీ. కానీ మీరు ఒక రాగంలో చేసినా కూడా ఏ ట్యూన్కి ఆ ట్యూన్ డిఫరెంట్గా వినిపిస్తుంది, ఏ ట్యూన్కి ఆ ట్యూన్ అంతే మన అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలాగా ఉన్నాయి సార్. ఎందులో మీరు అన్నట్టు అందాల పరంజి బొమ్మ అమ్మ ఏదంటూ బెంగ పడకమ్మ కడుపార నిను కన్నమ్మ చూడలేదమ్మ నీ కంట చెమ్మ అంటే చనిపోయిన తల్లి సందేశాన్ని పిల్లాడికి ఘటోద్గజుడు రూపంలో మీరు చెప్పించారు. తను మరుగునున్నా నిను మరువదమ్మ కన్నీరు తుడిచే కబురంపెనమ్మ చెబుతాను వినవమ్మ అందాల పరంజి బొమ్మ. అలాగా ప్రతి సందర్భాలకి మీరు అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు. వాటిని అన్నిటినీ శాస్త్రి గారు రాయడం ఏమండి, రాయిని శిల్పంగా మారుస్తారు, ఈయన ఇంకుని అదే తేనెని దాన్ని అక్షర రూపంలో మలిచేస్తాడండి ఈయన. అక్కడ ఏంటంటే చూసి చూడగానే దేవుడి బొమ్మ చెక్కితే దండం పెట్టుకోవాలనిపిస్తుంటుందండి. ఇక్కడ ఈయన పాట చదువుతూ ఉంటే ఆ లోతుకి వెళ్ళిపోయి ఆయన అనుభవాన్ని మనకి ఏదైతే వినిపిస్తున్నాడో ఆ అద్భుతాన్ని, ఆ అనుభూతిని మనకు పొందాలని అనిపిస్తుందండి. అందులో తడిచిపోవాలి, అమ్మ ప్రేమ గురించి చెప్తే తడిచిపోవాలనిపిస్తుంది, తడిచి ముద్దయిపోవాలనిపిస్తుందండి. అంత చక్కటి రచన సంస్కారం ఆయనకుంది. చాలా బాగుంది సార్. ఆయన 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 రాసే వరవడి ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా అంత అద్భుతంగా మలిచేస్తాడండి. అంచేత ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన అక్షర శిల్పి అంతే అంతే, అజరామరం అజరామరమైనటువంటి శిల్పి అంతే, ఎక్కేసాడు అంతేనండి. అయితే మనం శాస్త్రి గారిని గొప్పతనాన్ని తలుచుకుంటూ వారిని పొగుడుకుంటూ మాట్లాడుకుంటున్నాం. అయితే ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఒక క్రియేటివ్ జాబ్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టుగా అవుట్కమ్ కూడా బాగుంటుంది అనుకోండి. అలాంటి సందర్భం అంటే శాస్త్రి గారు మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆ సందర్భానికి శాస్త్రి గారు పాట ఇచ్చిన తర్వాత ఇది కాదు అని మీరు ఇంకేదైనా కావాలి, లేకపోతే ఇదే బాగుంటుందని ఆయన చెప్పిన సందర్భం, లేకపోతే ఒక చిన్నపాటి ఏమైనా ఆర్గ్యుమెంట్ డిఫరెన్సెస్ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి, మహానుభావుడైనా అసలు ఆయనకి పాటే ప్రపంచం, పాడుకోవటమే ప్రపంచం, పాటలో లిరిక్ని పొదిగేయటమే ప్రపంచం. ఆయన దగ్గర డిఫరెన్స్లు ఎందుకు వస్తాయండి? ఆ పదమే రాదు, ఆ పదమే లేదు. ఇంతవరకు ఆయన చేత నేను ఏ పాటలు అయితే రాయించుకున్నానో ప్రతి దాంట్లోనూ కూడా నేను ఆశ్చర్యపోవడమే తప్ప నేను ఇదేంటిది అనుకున్న పదాలు అనుకున్నటువంటిది ఏమాత్రమూ లేదండి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇదేంటి ఇలా ఇచ్చారు అనుకున్న సందర్భమే లేదండి. మరి లేకపోతే ఎందుకు అంత రేంజ్కి ఆయన వెళ్ళిపోతాడు? ఎందుకు ఇన్ని వేల సంవత్సరం ఇన్ని వందల ఇన్ని సంవత్సరాల నుంచి అండి ఆల్మోస్ట్ ఆయన నాకు తెలిసి ఒక 40-50 ఏళ్ళ నుంచి రాస్తున్నాడు ఆయన. 50 ఏళ్ళ నుంచి ఎలా రాస్తూ ఉంటాడండి ఇప్పటి వరకు? ఎన్ని వేల పాటలు రాశాడు ఆయన. ఆయన బుక్ చేస్తే ఇంత బండిల్ తయారవుద్దండి. అలాంటి మహానుభావుడు. అందుకనే మీకు ఇందాక ప్రతివాడికి ఒక పేజీ ఉంటుందండి రాయడానికి, అంతే ఉంటుంది మ్యాటర్. గొప్ప ఇది చేశాడు, గొప్ప అది చేశాడు. కానీ రాసింది రాయాలి అని అంటే మాత్రం పుస్తకాలు సరిపోవండి. అది అతని గొప్పతనం. అది కానీ చాలా గొప్ప విషయం సార్. ఒక దర్శకుడు దాదాపు 20 పైన సినిమాలు రాయించుకుని ఒక సందర్భంలో కూడా అస్సలు ఎప్పుడు ఒక్క సందర్భంలో కూడా ఆయన దగ్గర నుంచి ప్రతికూలత అనేది కానీ లేదా ఇది బాగోలేదన్నది కానీ ఏదైనా ఎక్కడైనా కనుకున్నట్టయితే గురుగారు ఏదైనా కొంచెం ఈ 2 లైన్లు ఏదైనా మారుద్దామంటారా అంటే తప్పకుండా అనేవాడు ఆయన. మిత్రమా చూడండి ఇప్పుడు అనేవాడు. అదొక ఛాలెంజ్గా తీసుకుని కూర్చొని రాసేసేవాడు అంతే. ఆయన ఆ స్పిరిట్ వేరండి. ఆ స్పిరిట్ నిజం సార్. ఆయనకి పాట తప్ప వేరే ప్రపంచం తెలియదు, ప్రపంచం ఏం లేదు ఆయనకి. చాలా బాగుంది సార్. అంటే ఎంత ఎదిగామని చెప్పేసి తెలియనటువంటి ఒక అమాయకుడు ఆయన.
పాటలు తప్ప మరో ప్రపంచమే రాని అమాయకుడు అండి, అంటే చేతగానే అమాయకుడు అంతే. ఆయన రాదండి ఆయనకి వేరే, పాటిస్తే మాత్రం రాసేస్తాడు అది. మిగతా విషయాలు అన్నింటిలోనే చిన్నపిల్లాడే, చాలా చిన్నపిల్లడుగా ఉంటాడండి ఆయన. ఏరా అబ్బాయి నన్ను అక్కడ తీసుకెళ్తావా, ఇక్కడ ఇది కొని పెడతావా, లేకపోతే నన్ను ఒక్కసారి అది చూపించవచ్చు కదా అంటే చిన్నపిల్లలు అడుగుతారు కదా. అంతా మీరు అన్నది చాలా అక్షర సత్యం అండి. మీ జర్నీ అలాంటిది, నాకు కూడా అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పే ప్రతి మాటతో నేను కోరిలేట్ చేసుకోవాలి. ఆయన పాట అంటే మనం ఇంకా ఆ సందర్భం ఇంకా రాలేదు, కానీ చిలక ఏ తోడు లేక పాట రాసినప్పుడు అండి అసలు నేను ఎంత మురిసిపోయాను అని అంటేనండి, మురిసిపోయి అసలు ఏంటిది ఇంత లోతుగా నాకు ఇంత సినిమా కనబడిపోతుందా, నా కథనం మొత్తం ఈయన ఒక పాటలో చెప్పేశాడు ఆయన, ఇంత అందంగా తట్టుకోలేక నేను ఆయన కోసం ఒక మంచి టేప్ రికార్డర్ ఒకటి, దాని ప్లేయర్ ఒకటి, ఇవన్నీ కొనేసి పట్టుకెళ్ళిపోయానండి. పట్టుకెళ్ళిపోయి మీరు ఇది ఇక్కడ ఉంచండి అలాగని. ఎందుకండి ఇవన్నీ అంటాడు ఆయన అమాయకత్వంతో. ఉంచండి సార్, మనం ఎప్పుడైనా పాటలు వినాలంటే వినడం కోసం ఉంటాయి ఇవన్నీ, ఉంచండి చెప్తాను. నాకు అసలు ఏం పాట సార్ అది, ఏం పాట, ఇంక అంతకన్నా గొప్ప పాట ఇంకేముంటుంది చెప్పండి, మామూలుగా రాయలేదు. నేను ఇంక దానికి ఏమి ఇచ్చుకుంటాను, ఇందులో ఏది ఇచ్చినా సరిపోదు, ఇది ఇలాంటి కొన్ని లక్షల కొన్ని మీ ముందు పెట్టినప్పుడు కూడా సరిపోదు సార్ అక్షరాల ముందు అని చెప్పడం జరిగిందండి. నిజం సార్, అక్షర లక్షలు ఇవ్వదగిన పాట. మీ సినిమా మొత్తాన్ని 3.5 నిమిషాల 4 నిమిషాల ఆ పాటలో చెప్పేశాడు అండి, మొత్తం ఫిలాసఫీ అంతా చెప్పేశాడు, జీవిత సత్యాన్ని చెప్పేశాడు ఆయన. వైఫ్ అంటే ఏంటి, హస్బెండ్ అంటే ఏంటి, అసలు ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏముంటుంది, తీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత తీరం దాటితే అని చెప్పి రాస్తాడండి అందులో ఆయన మహానుభావుడు. ఎంత అద్భుతమైన పాట అండి అది, మహా అద్భుతం అసలు. అమ్మో అది ఒకసారి చూస్తేనే తప్ప నేను మరిచిపోయి లోపలికి వెళ్ళిపోతున్నా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక, మంగళసూత్రం మంగడి సరుక కొనగలవా చేజారాక, లాభం ఎంతో చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. అసలు ఆ ఒక్క చరణాలు కూడా చాలా అండి. బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే, వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే. ఈ లైన్ నేను ఒక్కడే రాయగా, వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించాలి, అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం పొందావే అతి తెలివితో, కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలక. ఈ కాసుల జడిలో నిరుపేదవడం అనేది అసలు అదే, అందుకే చెప్పాను ఇందాక, మనకి పిక్చరైజేషన్ కూడా ఇచ్చే సాంగ్స్ రాస్తాడు ఆయన అలాగని చెప్పి. అంతే కదా, మనం హాయిగా వింటూ ఉంటే కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే అది చూపెట్టాలండి. చూసారు, అది చూపించేలాగా చేశాడు ఆయన. అంతే కదా, దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. మీ పని కరెక్టే, ఒక షార్ట్ మీకు డిఫైన్ చేస్తుంది కదా అది. అసలు ఎంత అలాంటివి చాలా ఉన్నాయండి అందులో. రెండో చరణం కూడా, అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, మమకారం విలువెంతో మరిచావా సిరిమైకల్లో, ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమావాస్యలో. అక్కడ కూడా మీరు చూపిస్తారు, అమ్మ మొత్తం డబ్బులు ఉంటాయి, అమ్మాయి ఒక్కరితే ఉంటుంది అనాథలాగా. అవును, చుట్టూ అంటే ఇంతటి చీకటిలో అమావాస్య రోజు నాడు నువ్వు చూడు ఎలా తయారయ్యావో అని చెప్పి చెప్పడం ఉంది చూడండి. సిరిమైకల్లో అనాథలా మిగిలిపోయావు. అసలు లాస్ట్ లైన్ కూడా మీకు, తీరా కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక. సాధారణంగా ఏ పాటకైనప్పటికీ కూడానండి ఒక 2 రోజులు అలాగా పడుద్ది, మ్యాక్సిమం 2 రోజులు. కానీ ఈ పాటకే కనీసం 4 రోజులు 5 రోజులు పడిందండి. ఎందుకంటే ఎడారి అంటే ఎడారి లాంటి ప్లేస్లోకి వెళ్ళాలండి, దానికోసం ప్రత్యేకంగా 4 షాట్లు అవి దాటి కోసం అక్కడ దాకా వెళ్ళడం. తర్వాత బొంబాయి వెళ్ళి అక్కడ అమ్మాయి నడిచి వస్తూ ఉంటే ఆ పక్షులన్నీ ఎగరడం ఉంది చూడండి,
ఆ షాట్. ఇది అయిపోయిన తర్వాత ఆ బొంబాయిలోనే ఒక చిన్న పడవ లాంటివి తీసుకురండి, ఆ షాట్ పెట్టుకుంటే వాటర్ తప్ప ఇంకేమీ కనపడకుండా, అంటే ఎక్కడ నీకేది ఎక్కడ తీరం నీకు ఇంకా కనపడదే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు చేసిన పని అలాంటిది అని చెప్పి చెప్పడం కోసం అలాగని చెప్పి, అంటే ఇదంతా కూడా బికాస్ ఆఫ్ హిజ్ రైటింగ్ అండి. అదే మీకు 2 రోజులు కాస్ట్ ఆఫ్ షూటింగ్ పెంచారు శాస్త్రి గారు. పెంచడం కాదు, ఒక అద్భుతాన్ని ఇచ్చారండి. అది లైటర్ నోట్ చెప్తే అంటే ఆయన లిరిక్ మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసింది అని చెప్పడం మహా అద్భుతంగా అండి. అంత ఇన్స్పైర్ చేసింది కాబట్టి ఇవాళ ఆ పాట అలా నిలబడి ఉందండి. ఏంటంటే పైవాడి దయ వల్ల ఈరోజు కూడా ఏంటంటే ఈ పాట గురించి చర్చించుకోవడం, అంతే ఆ పాట గురించి చెప్పడం, దానికి స్టేట్ అవార్డు రావడం. ఇదిగో ఆయన నందుల్లో ఒకటి ఆ చిలక గోరింకదేగా, అది మీ సినిమాదే. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే సార్, డబ్బు వెనకాల పరిగెట్టే ఎవరికైనా ఏ సందర్భంలోనైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే అన్వయించుకోదగ్గ పాట. అవునండి. ఇప్పుడు మీరిచ్చిన సందర్భానికి ఆయన రాసిన పాట నిజంగా మెటీరియలిస్టిక్ నీడ్స్ వెంట పరిగెత్తే. చూసారా, ఇప్పుడు ఈ పాటలో నిజంగా ఏ కంటెంట్ ఉందో నా లైఫ్లో కూడా అదే కంటెంట్ ఉందండి. కారణం ఇందాక వచ్చినప్పుడు మీరే అడిగారు ఏంటంటే ఇంకా మీరు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అలాగే. ఇప్పుడు మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, అయ్యో ప్రేక్షకుల కోసం, ఎలా సార్ ఈ సౌందర్య రహస్యం, ఎలా ఈ సంతూర్ డాడీ పొజిషన్ ఇన్నాళ్ళ నుంచి ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు? అది కాదు సార్, ఇప్పుడే మీకు చెప్తూ ఉన్నాను అదే విషయాన్ని. ఈ చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక అనే పదం లోపలండి ఒక్కసారి మనం కనుక ఆలోచిస్తే ప్రతి చిలక కూడా తోడు లేకుండానే వస్తుందండి తల్లి కడుపులోంచి, ఒంటరిగానే వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎన్ని కార్యక్రమాలన్నా జరగవచ్చండి, జంట కట్టవచ్చు, పిల్లలు పుట్టవచ్చు, జీవితం ఏదైనా గడవచ్చండి. బట్ చివరికి వెళ్ళేటప్పటికి ఒంటరిగానే వెళ్ళిపోద్ది. సో వచ్చి వెళ్ళిపోయడం మధ్యలో ఉన్నది మిథ్యే కదా, ఇది మిథ్య అని చెప్పి కనుక తెలుసుకోగలిగితేనండి ఇక మనకి మిగిలింది ఏంటి బ్యాలెన్స్ అని అంటే మధ్యలోంచి మిథ్య తీసేస్తే మిగిలేది సంతోషం అండి, హ్యాపీనెస్, లాఫ్. ఇది ఒకటి నిరంతరం మిగిలిపోద్ది మనకి. అంచేత ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని అంటే మాత్రం ఈ మిథ్య గురించి చిన్న విషయం తెలుసుకుంటే చాలండి. ఇంకా పెద్ద విషయం కూడా అక్కర్లేదండి, చిన్న విషయం. అందుకని వస్తాం వెళ్తాం, ఈ మధ్య చిన్న డ్రామా కదా, కానీ డూ యువర్ డ్రామా, ఫినిష్. సో ఇదన్నమాట మీ సౌందర్య రహస్యం. అంటే అందరికీ తెలిసిన విషయాలే సార్, మీరు నిజానికి అందరికీ తెలిసిన విషయాలే, కానీ మీరు మీలాంటి కొద్దిమంది మాత్రమే బహుశా ఆచరణలో పెట్టి ఆ స్థితప్రజ్ఞత అనే దానికి కొంచెం నిర్వచనానికి దగ్గరగా వెళ్తూ ఉంటారేమో. నేను ఎందుకంటే మిమ్మల్ని దాదాపు 20 ఏళ్ల క్రితం, నేను అప్పుడే ఇండస్ట్రీకి కొత్తలో మీ దగ్గరికి అవకాశం కోసం వచ్చాను. అప్పుడు మీరు మంచి ఒక మరూన్ కలర్ డిజైనర్ షర్ట్ వేసుకుని అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు సార్. కోదండపాణిలో సార్ నేను మిమ్మల్ని కలవడానికి బోల్సేపు వెయిట్ చేశాను సార్ కోదండపాణి థియేటర్ ముందర. చూడండి కాదండి, ఇంత నాకన్నా ఇంకా ఎవరు అదృష్టవంతులు ఉంటారండి. ఇలాగా చెప్తూ ఉంటే మురిసిపోవడం తప్ప ఇంక నేను ఏది మర్చిపోగలను, అన్నీ మురిసిపోవడమే తప్ప. అందుకే నేను కూడా మురిసిపోతున్నాను, ఎందుకంటే అప్పుడు మీ పరిచయం కోసం, మీ దర్శన భాగ్యం కోసం వెయిట్ చేసి వాళ్ళు నేను మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చిన భగవంతుడికి చాలా సంతోషం, బాబాయ్కి. సో ఎలాగ మన శుభలగ్నం పాటల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, ఇందులో ఇంకొక పాట అంటే అద్భుతమైన పాట అండి, పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు. అసలు ఇవాళకి కూడా మధ్యతరగతి కుటుంబాల్లో ఈ నడుస్తూ ఉంటుంది. అంటే కొంతమంది అమ్మాయిలు డైలాగులు కూడా వేస్తుంటారు, మొగుడంటే ఎలాంటి వాడంటే ఆ పెళ్ళాం ఎంత ఖర్చు పెడితే సంపాదించగలిగేవాడే, ఖర్చు పెట్టేంత సంపాదించగలిగేవాడే మొగుడుట, అలా అని ఒకటేసి నువ్వు సంపాదించు అంటూ ఉంటారు. క్యారెక్టర్ కూడా అలాంటిదే, ఆమెన్ క్యారెక్టరు అలాంటిదే. ఇందులో చూడండి, ఈయన రైటర్లో నగా నటరా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు అంటూ ఉసూరంటూ ఇంకా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇట్లా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అని చెప్పుద్ది అమ్మాయి. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురుంటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు, మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు, హుసూరంటూ ఇంకా ఎన్నాళ్ళు, మన బతుకేమో ఇట్ట తగలబడింది,
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈయనేం తక్కువ తినండి. పక్క వాళ్ళ పాడుగోల పట్టించుకోవద్దే, పొరిగింటి పుల్లకురా తెగమెచ్చుకోవద్దే, నెత్తిని పెట్టుకు చూసే మొగుడు నీకు ఉన్నాడు, అందని పళ్ళకు అరులు చాచి అల్లరి పొడొద్దే, మనకి లేకాదో ఏడుపా పరులకుంటే మరో ఏడుపా. ఎందుకు ఏమి రాసావు శాస్త్రి గారు, ఏంటిది? సార్ నాకు ఈ పాట మీ సందర్భం మీరు అంటే సినిమాలో కానీ శాస్త్రి గారి గొప్పతనం గురించి ఇక్కడ ఒక మాట చెప్పండి. అంటే ఈ ఇద్దరు ఏమి రాసావు శాస్త్రి గారు అని అన్న తర్వాత మెచ్చుకోవడానికి లేడే పక్కన బాధ. చూసారా మహానుభావుడు వెళ్ళిపోతూ బాధ మిగిల్చి వెళ్ళిపోయాడండి. లాస్ట్లో నీకు మొగుడయ్యే యోగ్యత మనిషికి లేదే, ఎనప్పట్టనే వరించి ఉండాల్సిందే. కంక్లూజన్ ఇచ్చేసాడు ఆయన. నాకు ఈ పాట శాస్త్రి గారి గొప్పతనం ఒక కాన్వర్జేషన్ కదా. ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఏమో అమ్మాయి డబ్బులు వెనకాల పరిగెట్టే క్యారెక్టర్, ఉన్నదాంతో సర్దుకోవాలని ఇతని క్యారెక్టర్. ఇలాంటి సందర్భం మనకి స్వర్ణకమలంలో కనిపిస్తుంది సార్. అంటే ఇది చాలా లైటర్ వెన్ లో రాసిన పాట. విశ్వనాథ్ గారి సినిమాలో భానుప్రియ ఏమో నాకు అన్నం పెట్టని విద్య నాకెందుకు, నాన్నని దరిద్రం నుంచి బయటికి లాగని విద్య నాకెందుకు, మళ్ళీ నన్ను కూడా డాన్స్ చేయమంటావు ఏమిటి అంటారు. ఈయన అలా కాదు, నువ్వు శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వవి, ఊరికినే రాశాడు అదే. చివరికి ఇలా క్వశ్చన్ ఆన్సర్ జరుగుతూ ఉంటుంది. నాకు అందని జీవితం, నా ఇష్టం లేని జీవితం ఎన్నాళ్ళు గడపాలి, చిన్నది ఎంజాయ్ చేయాలని చెప్తుంటే చివరిలో ఒక మాట అంటాడు ఆయన, నటరాజస్వామి జటాజూటిలోకి చేరుకొని గంగకు విలువేముంది అని. ఇప్పుడు అందరూ అన్ని బతుకులు బతికేస్తూ ఉంటారు, నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది. అక్కడతో అంటే చివర్లో మొగుడయ్యే అర్హత లేదు, ఎనప్పటినే వరించి ఉండాలి అంటే కంక్లూజన్ కూడా చెప్తారు. చూడండి, అవును. ఇక్కడ అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అది కంప్లీట్గా డ్యాన్సు తర్వాత మ్యూజిక్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అండి అది. కాబట్టి అక్కడ వాడాల్సిన పదాలు చూడండి, ఆయన వాడిన తీరు చూడండి. ఇది ఇక్కడ ఒక ఇద్దరు చాలా క్యాజువల్ పీపుల్ మాట్లాడుకునే మాటలు. మరి అప్పుడు ఇక్కడ వాడాల్సినటువంటి పద్ధతి ఏంటి, అసలు వాళ్ళు వాడే భాష ఏంటి, ఆ లెవెల్కి వచ్చి ఇక్కడ రాయడం. మీ నోటిమంటే ఆ మాట చెప్పించడానికి నేను అది ఆ రిఫరెన్స్ తెచ్చింది. ఎందుకంటే అక్కడ ఆ స్థాయి పదాలు, ఆ స్థాయి భాష. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో రోజువారీ జరిగేటువంటి అసలు ఆ వేరియేషన్ కూడా అసలు సందర్భానికి తగ్గట్టుగా. ఇంతకుముందు ఏంటంటే ఆత్రేయ గారు రాసేటప్పుడు చాలా చిన్న పదాలు, పాడుతా తీయగా చల్లగా, ఈయన ఎటువంటి తట్టు రాసేయగలరండి. ఇటంటే ఇటు చూడండి ఎంత చిన్న పదాలతో అల్లేసాడు పాటనే. అలాగే స్వరతత్పర సుర ఝరీ గమనమౌ సామ వేద సారమిది అంటూ కూడా రాయాలి అని అంటే అది ఆయన వల్లే. ఆయన వల్ల అయితేనే అవుతుందా అన్నంత ఆశ్చర్యాన్ని కలగజేసేలాగా రాసి ఆయన వల్లే అయితే అవుతుంది అని చెప్పేసి ప్రూవ్ చేసేసుకునండి. దానికి కూడా అవార్డు ఇచ్చేసారు. బోల్డ్ అనే అవార్డులు కుమ్మేసుకుంటుంటాయి. నందులు ఎన్ని నందులు ఉంటుంటాయో ఇంటిలో. ప్రతి సంవత్సరం ఆయనకేనండి. అయితే మనం పొరుగింటి మంగళ గౌరి లాంటి ఒక సరదా అయిన పాట కూడా మీరు ఎగిరే పావురమాలో, ఇది శుభలగ్నం, అలాంటి సరదా అయిన పాట ఎగిరే పావురంలో ఆహా ఏమి రుచి అంటూ వంకాయ మీద పాట ఏంటి సార్? అసలు ఆ సందర్భం ఎలా క్రియేట్ చేశారు? అసలు వంకాయ మీద పాట ఆయనకి చెప్పినప్పుడు అండి ఆయన నవ్వేడు మామూలు కాదండి. ఏమండి మనం ఈ అమ్మాయి ఇలాగా ఇంట్లో ఉంటుందండి, వంకాయ అంటేనేమో ఆ హీరోకి పడదు, అసలు చాలా ఎలర్జీ. ఇప్పుడు దాని మీద మనం ఇప్పుడు ఒక పాట రాయాలండి అనగానే నవ్వేడైనా పక్కున్నవాడండి ఆయన. ఇప్పుడు కూడా మర్చిపోలేనా నవ్వు. నేనేమనుకుంటున్నాను తెలుసా సార్, మీరు ఇంతకాలం శాస్త్రి గారితో జర్నీ చేస్తున్నారు, శాస్త్రి గారికి బాగా ఇష్టమైన కూర వంకాయ. నాకు తెలియదు, నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఎరా అబ్బాయి నువ్వు వంకాయ కూర ఎన్నిసార్లు, నేను ఆయనతో బాగా ట్రావెల్ చేసినప్పుడు వేరే వంకాయ కూర నువ్వు రోజు పెట్టరా అబ్బాయి తింటాను అని చాలా సందర్భాల్లో అన్నది, ఆయన ఆప్యాయంగా తిన్నది కూడా నాకు తెలుసు. ఇది ఏమైనా తెలిసి లేకపోతే మీరు వంకాయకి సందర్భం క్రియేట్ చేయడం ఏమిటి, ఆ పాటకి శాస్త్రి గారి దగ్గరికే వెళ్ళడం ఏంటి?
అంటే మేము అనుకోవటంలో ఏంటంటే అలాంటి ఒక వంకాయ లాంటి చాలా టఫ్ సాంగ్ అది, అలాంటి టఫ్ సాంగ్ అని రాయాలంటే ఇంకా ఆయనే సమర్థులని వెళ్ళిపోయాం అంతే. మాకు ఆయనకి ఒక వంకాయ అనేది బాగా రుచి అని నచ్చుతుంది అలాగని ఈ విషయాలు మాకు తెలియదు. ఓకే, తెలిసి చేసిన పని కాదండి. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆయన కలం పవర్ తెలిసిన మనుషులమే తప్ప ఆయన అభిరుచులు తెలిసిన మనుషులు కాకపోవటం వల్ల మేము పరిగెత్తుకుని ఈ కేవలం కలం పవర్ కోసం పరిగెత్తుకెళ్ళాము. కానీ ఆ పవర్లో ఈ అభిరుచి కలిసి ఆ రేంజ్లో వంకాయ పాట ఇవాళకి కూడా మర్చిపోకుండా ఇచ్చారు అని అంటే మాటలు కాదు కదా. ఇవాళ ఎన్ని పత్రికల్లోనూ ఆహా ఏమి రుచి అని హెడ్డింగ్ పెడతారండి. అవునండి, అంటే ఆయన రాసిన పల్లవి, ఆ పల్లవిని ఆహా ఏమి రుచి అని హెడ్డింగ్ పెట్టి ఆయన మొత్తం కొన్ని పత్రికల్లో కంటిన్యూస్గా వస్తూనే ఉంది. అట్లాగా చాలా టీవీ షోల్లో మన వంటల కార్యక్రమాలకి పెట్టి ఆహా ఏమి రుచి అని పెడతారు. పైగా లేదంటే ఒక ఏదైనా విజువల్ ఆడియో విజువల్ వేయాలంటే వెనకాల ఈ పాటే వేస్తారు. అంటే అంత చిరస్థాయిగా నిలిచిపోయే, అంటే ఒక చిన్న సందర్భాన్ని, అంటే చాలా తమాషా అయిన సందర్భానికి అంత ఎలివేషన్ పట్టురావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. అంటే అంత ఎలివేషన్ పట్టురావడం అనేది ఒక పదం అనవచ్చండి, శాస్త్రి గారి క్రీడ అది. ఇట్స్ గేమ్. ఇట్స్ అలా నల్లేరు మీద నడకలాగా నడిచిపోయడం అంటారు చూడండి, అలాగా నల్లేరు మీద ఆటలాడేసుకోవడం అనమాట. తాజా కూరల్లో రాజా ఎవరండి మీరు అన్నది అంతే. ఆయన ఆ కలం పవర్ పరిగెడుతుందండి అలా. మహానుభావుడు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరల్లో రాజా ఎవరండి, ఇంకా చెప్పాల వంకాయేనండి. అసలు ఇది ఎలా ఉందో ట్యూన్ కూడా అంత కాంప్లికేటెడ్గా ఉంది సార్. ఆ గమకాలు అవన్నీ కూడా చాలా అద్భుతం. అయితే నాకు కూడా నా సర్కిల్లో మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఈ పాట విన్నాక కూడా వంకాయలు తినడం మొదలెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి అది తింటే ఏదో స్కిన్ ఎలర్జీ వస్తుందని, లేకపోతే ఏదో ఇబ్బందులు వస్తాయని కొంతమందికి ఉంది. కానీ మీరు ఆ బీరో తీయగానే కిలోలు వంకాయలు పడిపోవడం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్లోంచి పడిపోవడం, అసలు ఏ కళాయి పట్టుకున్నా లేదా ఏ బాక్స్ పట్టుకున్నా లేదా ఏది పట్టుకున్నప్పుడు కూడా ఓపెన్ చేస్తే చాలు దాని నిండా ఉండడం. ఆఖరికి చాప తీస్తే చాప కింద ఉంటాయి వంకాయలు. అంటే వంకాయ లేనటువంటి ప్లేస్ అంటూ లేకుండా చాలా చూసారా. అది మీకు మొదటి నుంచి చెప్తున్నాను, ఒక ఐడియా ఏదైనా సరే ఉంది, దాన్ని ప్రొవోక్ చేస్తూ దాన్ని బాగా ఇన్స్పైర్ చేస్తూ దృశ్యాన్ని కూడా ఇవ్వాలి అని అంటే అది శాస్త్రి గారికి మాత్రమే చెల్లుతుందండి. అలాగే పాటకి పల్లవి ప్రాణం అనే మాటను మనం తీసుకుంటే మీరు అన్నట్టుగా ఆహా ఏమి రుచి అనే మొదలెట్టడం, మీరు అన్నట్టుగా అనేక పత్రికల్లో క్యాప్షన్స్, టీవీ రియాలిటీ షోస్ పేర్లు అవ్వడం, ఇవన్నీ ఈ పాటలకి ఆ సందర్భానికి కొన్ని శాశ్వతత్వాన్ని, మంచి లింక్ ఉంటుందండి. ఆయన ఇదిలో మాత్రం అసలు ఆయన లైఫ్కే లింక్ ఉంది. లైఫ్కి ప్రేక్షకుడికి సినిమా డైరెక్టర్లకే అవునా రాయించుకునే పాటలకే చేసే మ్యూజిక్ డైరెక్టర్లకి ఎంత లింకులు ఉన్నాయి చూడండి. సో ఇన్ని లింకుల మధ్య ఇక ఈ పాటల లోపలికి వెళితే ఇక ఎందుకుండో లింకులు ఉంటాయి. ఆయన జీవితానికి సంబంధించిన లింక్ ఉంటుందండి, ఆయన అభిరుచులకు సంబంధించిన లింక్ ఉంటుందండి, అన్నీ ఉంటాయి. అద్భుతం సార్. సార్ ఇప్పుడు ఇంతటి మెసేజ్ ఓరియంటెడ్ పాట, ఈ చిలక ఏ తోడు లేక అనే పాట ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసింది కదా. అయితే మీ స్టోరీయే ఒక అద్భుతమైన సందర్భం శాస్త్రి గారికి, ఇంకా ఆయన విశ్వరూపం అది. అయితే ఇలాంటి సందర్భాల్లో బాలుగా రియాక్షన్ ఎలా ఉంటుందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అంటే అలాంటి వాడికి కొంచెం అనుభవం వాడికి కొంచెం ఊహించగలను, కానీ మా ప్రేక్షకులకి ఈ పాట పాడినప్పుడు బాలుగారి రియాక్షన్ ఏంటి చెప్తానండి. చాలా అద్భుతమైన రియాక్షన్ ఉందండి, మామూలు రియాక్షన్ కాదు. సాధారణంగా నా అదృష్టం కొద్దీ అంతటి మహాస్వరకర్త ఆయన ఆ స్వరం పట్టుకుని, అంటే బాలు అనే పేరున్న స్వరం అది, మహానుభావుడు, ఇంటర్నేషనల్ బ్రాండ్, మామూలు బ్రాండ్ కాదండి అది. అలాంటి మహానుభావుడు నాకు పాటలకే పాడడానికి వచ్చేటప్పుడు ఇక మిగతా ఏమీ పెట్టకండి, హాయిగా పాడేసుకుని వెళ్ళిపోదాం ఇంటికి అనేవాడండి ఆయన. ఇది ఆయనకు ఉన్నటువంటి ఇది. అప్పుడు మీడియా ఆర్టిస్ట్ అలాగని చెప్పేసి అందులో రికార్డింగ్ జరుగుతున్నప్పుడు అండి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ పాట అయితే బాగుంటుంది అలాగని చెప్పేసి ఆయన వచ్చిన తర్వాత ఈ పాటే అక్కడ పెట్టామండి. పెడితే ఆయన చూశాడు, ఆయన చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక, మొత్తం చదివాడు పాట అంతాను. ఏమండి కృష్ణారెడ్డి గారు,
ఈ పాట ఎవరు రాశారు అని అడిగారండి. ఇలా మన శాస్త్రి గారు రాశారండి. మీరేమో అనుకోకపోతే నేను వెయిట్ చేస్తాను ఒక 10 నిమిషాలు, శాస్త్రి గారిని పిలిపిస్తారా మీరు అని అడిగారు. చూడండి, శాస్త్రి గారిని ఒక్కసారి పిలిపించండి సార్, ఎందుకంటే పాట చదివిన తర్వాత ఆయన అభినందించకుండా ఉండలేకపోతున్నాను నేను. నాకేమి ఇప్పుడేమి పర్వాలేదు అంటే మీకు మళ్ళీ నెక్స్ట్ సాంగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మీ రికార్డింగ్కి వస్తే నేను ఏది పెట్టుకోనండి, ఖాళీగా ఇంకా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాను నేను. మీరు ముందు పిలిపించండి ఆయన్ని, కారు పంపించండి, వెంటనే వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అని. అంతకన్నా ఒక వెంటనే ఫోన్ చేసి శాస్త్రి గారికి చెప్తే ఆయన అయ్యో బయలుదేరి వచ్చేస్తాను, కారు పంపిస్తానంటే అక్కర్లేదు నేను వచ్చేస్తాను, బాలు గారు లాంటి వాడు అడుగుతున్నాడు అని అంటే నేను ఉంటాను ఇక్కడ అని చెప్పి వస్తారండి ఆయన. ఇమ్మీడియట్గా వస్తారండి. వచ్చిన తర్వాత లోపల కూర్చోబెట్టి కౌగిలించుకుని ఆయన్ని, ఏమయ్యా ఏమి పాట రాశావయ్యా, మామూలుగా రాయలేదు, నువ్వు ఒకసారి నీ నోటితో అనవయ్యా నేను వింటాను అని. అలాగే ఆయన చేత ఈ పాట పాడించుకుని విని ఆయన, మరి రికార్డింగ్ అయ్యేదాకా నువ్వు ఉంటావు కదా అని అడిగారు. ఉంటానన్నాడండి. ఉండండి నేను పాడతాను ఇప్పుడు, ఏమాత్రం మీకు ఇది అని అనిపించినప్పటికీ కూడా మీరు చెప్పేసేయండి అని చెప్పి ఆయన సరే అవుతుందండి రెడీ చేసుకోండి అన్నాడు. రెడీ అన్నాం మేము. ఇంకా ఆయన కూడా వచ్చేసాడండి, రికార్డింగ్ రూమ్లోకి వచ్చేసాడు. ఇంకా ఇంజనీర్ గారు నేను మొత్తం అందరం కూర్చొని ఉన్నాం అక్కడ. అందరూ కూర్చొని ఉండగా లోపల బాలు గారు వెళ్ళి, ఏమండి ఒక 10 నిమిషాలు అలా సైలెంట్గానే ఉండండి అందరూ, మీరు కూడా ఏం మాట్లాడుకోవద్దు అక్కడ, ఎందుకంటే మీరు మాట్లాడుకునేది నాకు ఇక్కడ వినపడుతూ ఉంటుంది కదా, అంటే రికార్డింగ్ థియేటర్లో ఫెసిలిటీ ఉంటుంది కదా అండి, అంచేత ప్లీజ్ డోంట్ టాక్ ఫర్ 10 minutes. నేను చెప్పేంత వరకు మీరేమీ అసలు ఏ సౌండ్ చేయకుండా ఉండండి సార్ అని 10 నిమిషాలు అలా సైలెంట్గా ఉన్నాడండి. 10 నిమిషాలు అయిన తర్వాత మొత్తం ఆయన మూడ్ అంతా బ్రేక్ చేసుకునండి, తగ్గించుకుని కూర్చునే ఉన్నారు ఆయన. లేచారు ఆయన, లేచి మైక్ దగ్గరికి వచ్చి చాలా మంద్ర స్థాయిలో, తక్కువ స్థాయిలో, శ్రీధర్ రెడీ చేసుకో అమ్మా. చూడండి ఎంత చిన్న వయసులో అంటున్నాడు ఆయన. రెడీ సార్ అన్నాడు ఆయన. అన్న తర్వాత ఫస్ట్ లైన్ అండి, చిలక ఏ తోడు లేక ఈటే పమ్మ ఒంటరి నడక అనేసి ఆపేశాడు నేను. శాస్త్రి 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 అసలు అంటే చూడండి ఆయన మెప్పుకోలు, అంటే ఎక్కడ బాగుందో అక్కడ మెచ్చుకోవటం. మునుసు శాస్త్రి 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 ఈయనేమో ఇక్కడ పాపం ఇది ఏమనాలో ఏంటో తెలియక మా గట్టి కనపడుతూ ఉంటారు కదా, ఉబ్బి తబ్బి భయపడు అంటారు చూడండి. అది చూశాను ఆయన దగ్గర, శాస్త్రి గారి దగ్గర. ఈయన చిన్నపిల్లలాగా పెద్ద అయినా అంత మాటలు మన గురించి మాట్లాడుతున్నాడు అని అంటే అలాగా. ఆ తర్వాత పాడానండి ఆయన, అసలు అద్భుతం అనమాట. అలా పాడుతూ ఉంటేనే ఆ మమైకం అయిపోయాం, అసలు అయిపోయామండి కంప్లీట్గా రికార్డు అయిపోయింది పూర్తిగా చెప్పేసిన తర్వాత అయిపోయింది అన్న తర్వాత లేచింది అప్పుడు చప్పట్లు కొట్టాడు ఇంజనీర్తో సహా కలిపండి. అసలు ఇక ఇంతకన్నా ఏముంటుంది చెప్పండి, ఇంతకన్నా అనుభూతి సార్. అయితే బాలు గారు కూడా సాహిత్యాన్ని అంత ఎంజాయ్ చేసే మనిషి కాబట్టి, కాకపోతే ఆయనకున్న బిజీ స్కెడ్యూల్లో రోజుకి 10 పాటలు పాడే సందర్భంలో మీవేనో 10 పాటలు 6 పాటలు పెట్టుకుని వచ్చి ఉంటారు. మామూలుగా 6 పాటలు ఉంటాయి మినిమం రోజుకి. ఇప్పుడు కూడా ఒక రచయిత గురించి వెయిట్ చేసి, అంటే ఆయన ఎంత ఎంజాయ్ చేయకపోతే అదొకటి. 2 అంత అద్భుతమైన పాటని రాసిన రచయితను అభినందించాలనే ఒక సంస్కారం అండి అది. ఈ సందర్భంలో బాలుగారి సంస్కారం గురించి మీకు ఒక మాట చెప్పాలండి, చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. చెప్పండి సార్. ఏంటంటే అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ మోసే బోయలు ఉంటారండి, అంటే ఆయన కూర్చోబెట్టి ఎవరయ్యా మోసేవాళ్ళు అని అడిగారండి ఆయన. వీడియో ఉంది. అప్పుడు ఎవరో ఒక 4 వచ్చారండి. వస్తే ఆయన లెగిసి వెళ్ళి వాళ్ళ పాదాలకి నమస్కరించండి, ఆ తర్వాత వెళ్ళి కూర్చున్నాడండి ఆయన. ఇంకంతకన్నా సంస్కారం ఎవడుంటాడండి, మహానుభావుడు ఆయన. అలాంటి అబ్బబ్బబ్బబ్బబ్బా నేను చాలా విన్నాను సార్. ఇది కూడా కానీ నేను చాలా సందర్భాల్లో చాలా దగ్గరగా ఆయనతో పనిచేసాను. మీరు అన్నట్టుగా చాలా తక్కువ కాలంలో ఒక 2 మహానుభావుల్ని మనం కోల్పోయి ఇండస్ట్రీకి సంబంధించి, అంటే వీళ్ళందరూ తెలుగువారు, వీళ్ళిద్దరూ ముఖ్యంగా తెలుగువారు అని చెప్పుకోవడానికే మనం అందరం గర్వించాల్సినటువంటి వ్యక్తులు. అంటే పుట్టడం గిట్టడం ఇదంతా. అప్పటికే ఆత్రేయ గారు వెళ్ళిపోయారు మహానుభావుడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత వేటూరి గారు వెళ్ళిపోయి స్టార్ట్ చేశాడండి ఆయన. వేటూరి గారు బాలు గారు వెళ్ళిపోయారు, బాలు గారు శాస్త్రి గారు వెళ్ళిపోయారు.
అంటే మనకి అట్లీస్ట్ మెట్టూరుగా 2010లో తర్వాత 2021 వరకు ఒక 11 ఏళ్ళు వీళ్ళిద్దరూ కాదండి, ఇంకా సాహిత్యపు పల్లకిని మోసే బోయిలేరండి. బోయిలేరు ఎక్కడున్నారు, ఎక్కడ మిగిలి ఉన్నారు చెప్పండి. లేదులేండి సార్, ఈ మహానుభావుల ఆశీర్వాదంతో శాస్త్రి గారు ఒక పాటలో అంటారు, కూసే కోయిల పోతే కాలం ఆగేనా అన్నట్టుగా. అది నిజమే అనుకోండి. అయితే వీళ్ళందరూ ఇచ్చిన ఈ సంపదని, ఇన్స్పిరేషన్ ని, అంటే వీళ్ళందరితో పాటు కలిసి మెలిసి వాళ్ళతో పాటు మమేకం అయిపోయండి, వాళ్ళతో పాటు అనుభవాలు అనుభూతులు పంచుకున్న మనకే బాధను వెలిపించుకోవటమే తప్ప అంతకు మించి ఏం కాదండి. కానీ వాళ్ళు నేర్చుకోవడానికి బోల్డ్ అంత ఇచ్చేసారు. ఎందుకంటే ప్రతి పదం ఒక డిక్షనరీలో ఎలా పాడాలని మాలాంటి గాయకులకి, ప్రతి పదం ఎలా రాయాలి, ఏ సందర్భానికి ఎలా రాయాలని రచయితలకి, వీళ్ళందరూ ఇంతంత మనకి గని అవును ఇచ్చేసారు, సంపద. ఇట్స్ ఏ గ్రేటెస్ట్ ఎన్సైక్లోపీడియా అంతేనండి. ఇచ్చేసి వెళ్ళారు కాబట్టి మనకి పెద్దగా మార్గం సుగమం అయిపోయింది. వాళ్ళకి లేదేమో కానీ మనకైతే వాళ్ళంటే వాళ్ళు అప్పుడు బిగినింగ్ స్టేజ్ కనుక వాళ్ళు వెతుక్కుని ఎక్కడెక్కడి నుంచో పోగేసుకుని ఐడియాలని కలెక్ట్ చేసి రాయడం. ఇప్పుడు మన శాస్త్రి గారి పాటలో రాశారు కదా, రెండులేను అది అదిరింది కదా పట్టుకుని, అది అలాగే కొంచెం అలా మార్దాం అన్నట్టుగానే ఈ ప్రపంచం అయితే మీరు సిద్ధంగా ఉంది, రాత ప్రపంచం. సారీ, అయితే మీరు ఇంత డెప్త్ ఉన్నటువంటి పాటలు రాయించుకున్నవి. మీరు శాస్త్రి గారు చేసి చాలా వైవిధ్యం ఉన్నటువంటి, చాలా కాంట్రాస్ట్ ఉన్నటువంటి పాటలు. ఇప్పుడు టాప్ హీరోలో మీరు బాలకృష్ణ గారికి బీడీలు తాగండి బాబులు, బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని చూడండి బాబులు, బాబులు బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని చూడండి బాబులు, బాబులు. అందులో అమ్మాయేమో భీముడంటి బాలయ్య, బీడీలు ఆపయ్యా అని అమ్మాయి. ఎట్లా అంటే ఈ పాటకి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలని ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఎలాంటి పాట అయినా చెక్కేయగలరండి ఆయన. అంతేనండి, సరస్వర దగ్గర నుంచి చిలక దగ్గర నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోగలడు. అంచేత బాగా డిఫరెంట్గా ఉన్న పాట ఏదైనా ఉంటే ఆయన దగ్గరికి మోసుకుపోయేవాళ్ళం. అందులో ఇది కూడా డిఫరెంట్ సాంగే. యువతల బాలయ్య, అవతలేమో బీడీల మీద పాట రాయవలసింది శాస్త్రి గారు. చూడండి కనెక్షన్స్ ఎలా ఉంటాయో. మరి ఆయన ఏమన్నా తక్కువ తిన్నాడా? అద్భుతంగా రాశాడండి ఆయన. ఆ 2 లైన్లు చివర్లో బీడీ చెడదని ఒప్పుకుంటానే, అందుకని కాల్చి బుగ్గి చేస్తున్నానే అంటే అది తమాషా. చెడ్డది కాబట్టి కాల్చి బుగ్గి చేస్తున్నాను. అవునండి. అయితే ఇప్పుడు మనకి సెన్సార్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు కానీ శాస్త్రి గారు కానీ ఎలాంటి అభ్యంతరాలు రాలేదు? అసలు ఎప్పుడు లేవండి. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని స్మోకింగ్ అనేది ఒక చిన్న స్లిప్ లాంటిది వేస్తారు కదా, అది వేస్తే ఏమి రాలేదండి. పైగా దానికి ఏమి ఆక్షేపణలు, దానికి ఆక్షేపణలు ఏమీ లేవండి అసలు. సార్, చూమంత్రకాళి అనే పాట మనకి మాయలోడ్లేదండి. అదొక అద్భుతమైన సందర్భం. అంటే రాజేంద్ర ప్రసాద్ ఒక మోళి ఆడుకునేటువంటి వాడు కాబట్టి పిల్ల దొరుకుతుంది. ఆ పాటలో కూడా 2 పార్శ్వాలు ఉంటాయి. అంటే ఆ వాళ్ళ వృత్తిలో ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ కూడా కలగలిపి అందులో వాడి కష్టము, వాడి సుఖము, వాడి గొప్పతనము, వాడి నిస్సహాయత, మాతో అన్నీ చెప్తూనండి. పాప పట్ల వాడికి ఉన్న ప్రేమ మొత్తం అలకపోస్తాడు అందులో దొరక్క ఏదో లాటరీ దొరికినట్టు మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణముందో, మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో. అమ్మాయి దొరుకుతుంది కదా, అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో, ఇటే నీ దారి ఉందని నిన్ను ఏ సుడిగాలి పంపిందో, పాపం పుణ్యం దేవుడికెరుక పేదకు దొరికిన బంగారు కణిక. అది అక్కడ ఆయన అందం ఏంటంటే పేదకు దొరికిన బంగారు కణిక. అసలు అదేంటి పదాలు వాడడం అంటే అది. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలండి, ఆయన దీనికి ఇంకొక చరణం కూడా రాశాడండి. ఆయన ఏంటంటే ఇది బాగుందండి, ఇవి ఓకే మాకు బాగుంది అని అన్న తర్వాత, లేదండి ఇంకొక చరణం ఒకటి నేను రాశాను అని చెప్పి వినిపించాడండి. అది అంటే ఫలానా అమ్మ నాన్న ఆస్తి పాస్తి అన్నీ ముందే ఎంచుకొని అప్పుడు జన్మిస్తాడా మనిషి అని. మేము ఏది ఎంచుకోవాలో తెలియక గించుకుని సరే సబ్జెక్ట్ వరకు ఇది సరిపోద్ది కానీ ఇలా ఉంచుకున్నామే తప్ప, లేకపోతే నాకు బాగా నచ్చిందండి, ఫలానా అమ్మ నాన్న ఆస్తి పాస్తి అన్నీ ముందే ఎంచుకొని అంటూ పాడతాడండి. అన్నీ జన్మిస్తాడా మనిషి. అదే ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్, బేసికల్లీ మనకి సామెతలు కూడా మనకి అన్నిటికీ చాయిస్ ఉంటుంది. అవునవును, మనకి జీవితంలో ప్రతిదానికి చాయిస్ ఉంటుంది, ఒక అమ్మా నాన్నకి తప్ప. దాన్ని చూడండి, ఆయన తిప్పి ఎంత అందంగా పట్టుకుని వచ్చాడు ఆయన. అమ్మా నాన్నలు మనం ఎంచుకోలేం కదా. ఈ 2 లైన్లు కూడా
పాలు వెన్న లేవని అనక ప్రేమను తాగి పెరగవే చిలక. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, నేను అవన్నీ ఇవ్వలేవురా. వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక, ఇలా నా గుండెలో నా గువ్వలా కొలువుండిపోయి ఇంకా ఇటే పోస్తే ఎమున్నైనా నిలేస్తానే, మరింకా ఏ కీడు నీ వంక రాలేదు. అసలు చూడండి ఏడండి ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అయితే అంత అసలు పల్లవి మొదలవడం అతని వృత్తిలోని ఇబ్బందుల్ని మోళీ ఆట ఆడుతుంటారు. బాబు వేస్తే డబ్బులు వేయండి మా జీవితానికి ఉపయోగం. ఇక్కడ 2 లైన్లు చాలా బాగుంటాయి సార్. ఇనామిచ్చే నవాబుంటే సలామంటాం, విదల్చని బాబుంటే డబుల్ దండాలంటాం. ఇచ్చేవాడికి 1 నమస్కారం, ఇవ్వని వాడికి 2 నమస్కారాలు అన్నాడు. అబ్బా ఇలాంటి ఎన్ని రకాల మిరాకిల్స్లో ఒదిగిపోయి అసలు అద్భుతం సార్. ఇది ఇలాంటి ఈయనే మళ్ళీ తిరిగి బాగా డెప్త్లోకి ఉండి కథ మొత్తం చదువుకుని కథ మొత్తం అందులోకి ఇమిడ్చేటటువంటి, అంటే చిలకలాగా ఇమిడ్చేటటువంటి మళ్ళీ ఇంకొక సందర్భం ఆయనకి ఎదురైనప్పుడు రాశాడండి పాట. మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమిటండి అసలు ఆ కళలోంచి జారు. సందర్భం ఏంటి అంటే తన భర్తని ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంకొక పెళ్లి చేసేయాలి అని డిసైడ్ అయిపోయినటువంటి భార్య. ఒక భార్య భర్తకి పెళ్లి చేయటం ఏంటి, భర్తకి తనకు తెలుసు కాబట్టి ఆ విషయం భర్తకి చెప్తే తట్టుకోలేడు. అలాగని తట్టుకునే కండిషన్ ఆ భర్త దగ్గర లేదు అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయి టచ్లోకి వచ్చిందని చెప్పి తెలిసి ఆ అమ్మాయికి తనకి అంటగట్టేసి ఆఖరికి ఫైనల్గా ఈ 2వ అమ్మాయి నేను ఏదో రకంగా ఒప్పించి తీసుకొస్తానని వెళ్ళిన ఆవిడనే తిరిగి ఒప్పించి మాట ఇవ్వమ్మా చెల్లి అని చెప్పి చెప్తూ ఉంటేనండి అక్కడ. ఎందుకంటే నాకు ఒక మాట ఇవ్వు, మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మళ్ళీ మీకు బిడ్డగా పుట్టి నేను వస్తాను, అప్పుడు నా పేరు మాత్రం మీరు మళ్ళీ పెట్టుకోవాలి తిరిగి నేను రిక్వెస్ట్ చేస్తూ కాబోయే పెళ్ళానికే ఉన్న పెళ్ళం అడుగుతూ బతిమాలుతూ విషయం చెప్తూ తన భర్త గొప్పదనాన్ని తెలియచేస్తూ, అంటే ఇలాంటి వాడు కాదు నా వాడు, చాలా అమాయకుడు నా భర్త, రాముడంటే వాడు కూడా ఎంత గొప్పవాడో వాడు, వాడికి చాలా మంచి లిరిక్ రాశాడండి నా. అవునండి. మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి, నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి. అందులోనే 25 ఏళ్ల పెనిమిటి అయినా పాపాయిలా చూసుకున్నా ఆశలన్నీ నీలో చిగురించ, మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో చిగురించాలి, అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నా రాముడిని. నిత్యం కొలిచే నా రాముడిని నేను నీకు అప్పచెప్తున్నాను. ఆ రాముడు ఎంత గొప్పవాడో చెప్తాడండి. అది అంటే 25 ఏళ్ల పెనిమిటి అయినా పాపాయిలా చూసుకున్నా, కాలు జారుతుందో ఏమో అని కళ్ళలోనే దాచుకున్నా, కన్న బిడ్డ కన్నా మొగుడు మీదనే నా బెంగ ఎల్లప్పుడు. చూడండి, నా బెంగ ఎల్లప్పుడు బెంగ. చూసారు అంటే ఏమవుతుందో అనుక్షణం ఫాలో అయ్యేటటువంటి భార్యకి భర్త పట్ల బెంగే ఉంటుందండి. ఎందుకంటే ఏమవుతుందో, అయ్యో తిన్నాడో లేదో, సమయానికి ట్యాబ్లెట్లు అయ్యి వేసుకున్నాడో లేదో, ఎంత ఆలోచిస్తుంది చూడండి, ఎంత దూర ఆలోచన ఉండుంటుంది ఆవిడికి. అలాంటి భార్య, అంతటి ఎమకబుల్ భార్య అండి. ఇంకా చెప్పలేము, అంత మాటల్లో చెప్పలేనంత ఆ మనసు కలిసిపోయినంతటి గొప్ప మనిషి ఆవిడ కోరుకుని ఇంకొక పెళ్లి చేసుకోమని చెప్పడానికే ఉపయోగించిన పాట రాయాలి అని అంటే ఆయన రాసిన తీరు చూడండి. చివర్లో క్లైమాక్స్ సార్, 2వ చరణంలో ఎంత పొందినా తనివి తీరదే, ఎంత పొందినా తనివి తీరదే, కావాలి ఇంకొక జన్మ, ఆ చేతుల్లో చిట్టి పాపాయినై ఉయ్యాలలుగే తృప్తి కోసమై, వచ్చేది నేనేనని గుర్తుంచుకుంటానని, ఆ కొత్త జన్మానికి నా పేరే పెడతానని మాట ఇవ్వమ్మ చెల్లి. చూడండి ఆ లింక్ కలపడం, ఇలాగని మాట నాకు ఎన్నిసార్లు చెప్పను నేను, తిరిగి రాడు ఇక అంతే. అయితే ఇలాంటి సందర్భం, ఇంత డెప్త్ ఉన్న సందర్భం, అంటే మీ స్టోరీయే అసలు అలాంటి ఒక అంటే రొటీన్కి భిన్నంగా ఉండే స్టోరీ. అందరూ పెళ్ళికి ఆహ్వాన పత్రికలు ఇస్తారు, మీరు
అందులో విడాకులకు ఆహ్వాన పత్రిక ఇచ్చారు. 2 పాటలు అంటే పెళ్లికి అయినప్పుడు వచ్చేటువంటి పాట దేవతలారా రండి, అంటే ఒక హీరోయిన్ తన మనసులో పెళ్ళవుతోందనే అది రొటీన్గా ఉండేటువంటి పాట. అంటే కళలతో, కొత్త కళలతో జీవితాన్ని. కాకపోతే ఆ విడాకుల సందర్భం ఏంటి సార్? అది పందిరి వేసిన ఆకాశానికి అని ఒక పాట ఒకటి ఆయనే రాశారు ఆయన. అంటే ఇవ్వమ్మ ఆహ్వానం, ఆవిడికి ఆహ్వానం నువ్వు ఇవ్వు, అలాగని వెళ్ళి ఒక దేవత దగ్గర ఎక్కడైతే పెళ్లి చేసుకున్నారో అక్కడ ఆ దేవత దగ్గర ఎవరైతే జనం రేపు ఆశీర్వదించాలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని, అమ్మ నిన్నటి వరకు నాకు నా భర్త ఉన్నాడు నన్ను చూసుకోవడానికి, కానీ రేపటి నుంచి ఆ భర్త ఇంకా నాకు ఉండడు, నేను ఒంటరిదాన్ని, కాబట్టి మీ ఆశీస్సులు ఇప్పుడు నాకు అవసరం, అప్పుడు కాదు. మిగిలిన జీవితం అంతా కూడా ఇలా ఒంటరిగా గడపడానికి మీ అందరి దీవెనలు నాకు అవసరం అని చెప్పి మోకాళ్ళ మీద నిలబడి అడుగుతూ ఉంటానండి. కంటతడి పెట్టించాడండి ఆయన రాసిన రాతతో. కానీ అందులో కూడా ఒక పాజిటివిటీ ఉంది కదా సార్. బేసిక్ అంటే ఇంకా అయిపోయింది నా జీవితం, ఆత్మహత్య చరణం అని చెప్పట్లేదు. ఇప్పుడు నాకు మీ ఆశీర్వాదం అవసరం, ఇప్పుడు నాకు మీ ఆశీర్వాదం కావాలి, నాకు ఆశావాదం ఉంది, ఆశావాదం ఉంది అందులో. అలాంటి పాట రాశాడండి ఆయన. ఇప్పుడు ఆ ఫస్ట్ పాట ఏమో ఇది అందరికీ తెలిసిన పాట సార్. అవునవును. దేవతలారా రండి మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించే నా తోడును పంపించండి, కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి, కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి. ఇది అందరికీ తెలిసిన పాట సార్. అంటే అదే ట్యూన్కి అదే సందర్భానికి మీరు చెప్పిన పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మ ఆహ్వానం అని ఇదే ట్యూన్లో మళ్ళీ చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఈ పాటకి అమ్మాయి అంతరంగానికి బాలుగారి చేతి పాడించారండి సార్. మామూలుగా అమ్మాయి అంతరంగాన్ని ఆవిష్కరించడానికి ఫీమేల్ సాంగ్ పెడతారు కదా, సాధారణంగా పెడతారండి. అథెంటిక్నెస్ కావాలి అని అంటే అది బాలుగారి గొంతులోనే పలుకుద్దండి. అంటే కంగుమన్నటువంటి ఇది అక్కడికి వచ్చేటప్పటికి బేలతనం ఉండకూడదు. ఇప్పుడు మాట ఇవ్వమ్మ చెల్లి ఉందనుకోండి, అక్కడ చిన్న బేలతనం ఉంటుందండి. ఆ బేలతనాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, బేలతనమే అక్కడ పాయింట్. కానీ ఇక్కడ అలా కాదండి. తనలో గూడు కట్టుకున్నటువంటి ఒక ధైర్యం, ఒక నమ్మకం, వివాహ వ్యవస్థ మీద తను చేస్తున్నటువంటి వేసిన ప్రశ్నలు, ఇవన్నీ కూడా తనని రాటు తేల్చేసినాయండి. ఇప్పుడు తన మీద పాడే పాట బాలుగారు పాడకపోతే ఎవరు పాడగలరు? అందుకనే హోమన్ అందులో ఆయన గొంతు ఉండాలి అని ఆలోచించుకు పెట్టినటువంటి పాట అండి. మన గొంతే ఉండాలి అక్కడ. మంచి ఆన్సర్ సార్. అంటే అది ప్రతి దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా సంధించిన ప్రశ్నలు భగవంతుడికే ఉన్నట్టుంటాయి. అవునా? ప్రతి మనువు స్వర్గంలో ముందే ముడిపడుతుందా, ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా, నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దువు బ్రహ్మయ్యా, రావయ్యా చూద్దుగాని, నీ సాక్ష్యం ఎంత విలువైందో ఓ అగ్ని చూడయ్యా, నువ్వు రామా ఓ అరుంధతి, ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా. ఎంత డెప్త్లోకి చెప్పింది. అరుంధతి నక్షత్రాన్ని, వేదాలని అన్నింటినీ జవాబుదారీగా పెట్టేశారు సరే. మొత్తం టోటల్గా ఎన్నింటిని తీసుకొచ్చి అక్కడ ఆయన వేశారో చూడండి. ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా, వెళ్ళిపో. ఎందుకు ఫలితం లేనప్పుడు ఎందుకు? ఇది రిజల్ట్ అయితే నువ్వెందుకు, నీ దర్శనం ఎందుకు? యువతల అగ్నిని ప్రశ్నించింది. నీ చుట్టూ తిరిగితే ఇదా ఫైనల్గా ఫలితం బట్టి విడదీయకుండా ఉండడం కోసం కొంగుముడి వేసుకుని గుండ్రంగా తన చుట్టూ తిరిగి 7 సార్లు చేస్తే, కానీ ఇడిపోయే పరిస్థితి వస్తే నువ్వేమీ కాయలేవన్నమాట. మరి ఇంకెందుకు? చూడండి, అరుంధతి నక్షత్రాన్ని ఇద్దరిని కలిపి ఒకేసారి చూపెడతారు చూడమని చెప్పి, చూస్తే నువ్వు ఇది ఇంకా ఈ విడాకులను ఆపలేవన్నమాట. ఇంక నువ్వెందుకు? చూడండి ఎలా ప్రశ్నించిందో ఒక్కొక్కటి అని. అలా ప్రశ్నించుకుంటూ వెళ్ళింది కాబట్టే ఈ ప్రేక్షకుల దేవుడు ఆ సినిమా 150 రోజులు ఆడిందండి. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మ ఆహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మ ఆహ్వానం, నువ్వు రామ్మా ఓ వేదమా, విడాకుల పత్రిక అందుకొని వెంటనే వేంచేయుమా, దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా. ఇక్కడేమో ఈ 2 పాటలు ఆయన చేత రాయించాను.
దేవతలారా రండిని ఈ పందిరి వేసిన ఆకాశానికి ఒకటే చూను, అవును. చూనులో మార్పే ఉండదండి. ఇలాంటి సందర్భమే నాకు ఎగిరే పవర్లో ఎదురైనప్పుడు నేనేం చేశానంటే అక్కడ 2 డిఫరెంట్, ఒక అమ్మాయి చాలా ఉత్సాహంగా, చాలా అంటే మహా ఉల్లాసంతో ఎగిరి పడుతూ బంతిలాగా పాడుకుంటేటటువంటి ఒక పాట అండి. మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలెన్ని నాళ్ళు, అది పాట. అదే పాటనే గుండె గూటికి పండుగొచ్చింది అంటూ ఈయన రాశారు. ఆయన నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇది ఒక ఫీల్ అండి, ఈ ఫీల్ వేరు, ఇది కంప్లీట్ ట్రెడిషనల్ టచ్ ఉండే యాంగిల్లో నేను షూట్ చేసుకోవాలి కనుక నేను ఇది ఆయన అడిగి అలా రాయించుకున్నాను. ఇది గుండె గూటికండి, గుండె గూటికి. అదేమో మాఘమాసం ఎప్పుడొస్తుందో ఇది. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఈ 2 పాటల యొక్క డిఫరెన్స్లు అలాగా, అది అక్కడ అమ్మాయి పాడుకునేది, ఇక్కడ వీళ్ళిద్దరూ కలిపి కలలు కనేటటువంటి రేపటి రోజు గురించి వీళ్ళు పాడుకునేది. ఈ 2 పాటలు ఇలా ఉండగా నేను ఎందుకు ఇద్దరికి అప్పచెప్పానంటే అది వేటూరు గారు రాశారు. మాఘమాసం, ఇదేమో శాస్త్రి గారు రాశారు. దానికి కారణం ఉందండి. శాస్త్రి గారు బాగా లోపలికంట వెళ్ళి కేవలం భావాన్ని ప్రధానం చేసుకుని రాస్తారు, కానీ వేటూరి గారు రిథంని ప్రధానం చేసుకుని రాస్తారండి ఆయన. అది మాఘమాసం ఎప్పుడొచ్చిందో మౌన రాగాలెన్ని నాళ్ళు, చూసారు కట్టింగ్ పర్ఫెక్ట్గా అలా కూర్చుంటుందండి. ఈ దాంట్లో ఫీల్ ఉంటుంది, గుండె గూటికి పండుగ వచ్చింది. చూడండి ఎంత అందాన్ని ఈయన తొణికిస్తలాడిస్తున్నాడు అక్కడ. వచ్చినటువంటి పండగ గురించి ఆయన చెప్పేటటువంటి భావాన్ని ఎంత పొందిగ్గా పెట్టుకుంటూ అల్లుకుంటూ వెళ్తున్నాడు. ఇది ఈయన శైలి, అది ఆయన శైలి. దర్శకుడిగా వాళ్ళిద్దరిని వాళ్ళు అలా వాడుకోవడం మీ శైలి, కానీ వాడుకుందామంటే ఇప్పుడు ఇద్దరు కూడా లేరండి. చాలా అద్భుతం సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. యాక్చువల్గా మీ పాటలను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే మీ సినిమాలు అలాంటివి ఇప్పటికి కూడా పిల్లలకి ఒక మంచి సంస్కారవంతమైన హాస్యాన్ని చూపించాలన్నా, ఒక విలువలు ఉన్నటువంటి సినిమాలు చూపించాలన్నా, అంటే మన రేలంగి గారు, రమణారెడ్డి గారు అలాంటి యుగం తర్వాత నెక్స్ట్ మన జనరేషన్కి వచ్చేసరికి ఒక మంచి కామెడీ సినిమా, హెల్తీ కామెడీ సినిమా పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళకి చూపించాలని మీ సినిమాలో చూపించాలి. అంతటి నాకు స్టోరీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడు సార్ మీ నెక్స్ట్ సినిమా, ఎప్పుడు సార్ అని అంటూ ఉంటే నాకు అసలు ఎంత ఉత్సాహం వచ్చేస్తుంటుంది అంటేనండి చూస్తూ ఉంటే, అవును నేను ఇంకా సినిమా చేయకపోవడం ఏంటి, ఎందుకు నేను అసలు ఈ గ్యాప్ నేను ఎందుకు ఇచ్చానని పశ్చాత్తాపడుతూ ఉంటానండి. నేను చాలా తప్పు చేశానని ఒప్పుకుంటానండి. ఒప్పుకుని ఏమైనా సరే వీళ్ళందరినీ నవ్వించాలి, వీళ్ళందరినీ ఫీల్ అయ్యేటట్టు, అంటే గుండె లోతుల్లోకి ఒక్కసారి చిన్న వీణ మీటినట్టు మేటాలి వీళ్ళ గుండెల్ని. వీళ్ళందరినీ అసలు పిల్లలతో సహితం అందరూ కూర్చొని పక్క నవ్వాలి. అలా అని నేను స్క్రిప్ట్ రెడీ చేసుకున్నానండి. బహుశా పండుగ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను. అద్భుతం సార్, థ్యాంక్ యూ, వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ చివరిగా మీరు ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనే ఒక వ్యవస్థ గురించి, నేను వ్యక్తి అంటలేదు, ఆయన గురించి మీ మాటల్లో తెలుగు సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ గురించి చెప్పాలి అంటే క్లుప్తంగా. మనం ఒక మహాసముద్రం దగ్గరికి వెళ్ళండి, చెంబు పట్టుకెళ్తే చెంబుడు నీళ్ళు అయితే తెచ్చుకోగలం, అదే లారీ వేసుకుని వెళ్ళిపోతే లారీ నీళ్ళు తెచ్చుకోగలము, అదే పైప్ వేసి తోడేస్తే ఎంతైనా సరే తెచ్చుకోగలం. కానీ ఎంత తెచ్చుకున్నా, ఎంత తోడినా, ఏం చేసినప్పుడు కూడా ఎప్పటికీ ఎండిపోయినటువంటిదండి. అది ఒక అక్షయ పాత్ర, అది ఒక అక్షయ పాత్ర. అది సీతారామ శాస్త్రి గారు అంటే. అద్భుతం సార్, అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాబాయ్ సమక్షంలో ఇది జరిగి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది, కానీ వారు వింటున్నారు, వారు చూస్తున్నారు. చాలా మంచి విషయాలు మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు సార్. నమస్తే, థ్యాంక్ యూ. లవంగమీదుగా చిరునవ్వుల కిరణముల జీవజోత్స్న వర్షించను, రసవాహిని ప్రభవించను. శివగంగా కళ్యాణం అది దివి భువి సంధానం, శివగంగా కళ్యాణం అది దివి భువి సంధానం. పిపాసులకు రసదానం ఈ స్వాగత గానం, ఇది స్వాగత గానం. ఐడ్రీమ్ మీడియా సమర్పిస్తున్న సిరివెన్నెల జగమంత కుటుంబం కార్యక్రమంలో ఈనాటి ఈ సంచికకు విచ్చేసి సీతారామ శాస్త్రి గారితో తన సుదీర్ఘ ప్రయాణంలో తనకున్న ఎన్నో మధురానుభూతులను,
అద్భుతమైన విషయాల్ని మనందరితో పంచుకున్న మన ఆత్మీయ అతిథి గౌరవనీయుల కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఒక చిరు జ్ఞాపికని ప్రదానం చేయాల్సిందిగా సీతారాం శాస్త్రి గారి తనయులు నటులు శ్రీ రాజా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సహృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే రసవాహిని స్వాగతం. జీవరసధుని స్వాగతం. జీవన రసధుని నీకు స్వాగతం. కుటుంబం బ్రాట్ టు యూ బై సౌత్ ఇండియా షాపింగ్ మాల్, భారతీ సిమెంట్స్.